This video is brought to you by Law Excellence IAS Academy. సురేష్ కుమార్ గారు ఒక మంచి టీచర్ అవ్వాల్సిన వ్యక్తి లాఠీ ఎందుకు పట్టుకున్నారు? ఫైనల్ ఇయర్లో ఉండగానే నేను టీచర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఫిట్నెస్ విషయంలో కూడా మీరే కాదు మీ పిల్లలకు కూడా చేయించడం అని ఉద్దేశం. సో దానికి కారణం ఏంటంటే నేను నా వరకు ఎవరైనా ఫిట్గా ఉండి యాక్టివ్గా ఉంటే ఐ విల్ ఫార్మ్ ఏ గుడ్ ఒపీనియన్ అబౌట్ దెమ్. ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజ్ ఏమొచ్చింది? నార్మల్గా ఈ ఫిషర్మెన్ ఎట్లా ఉంటారంటే దే విల్ బి సో ఫెరోషియస్. ఏదైనా గొడవ వచ్చిందంటే ఇక బరిసెలు ఈటలు తీసుకొని ఆ నీళ్ళలోనే బొచ్చిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఫెరోషియస్ ఉండేవాళ్ళు. అంటే గూడూరులో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఒక ఎస్ఐ చేసిన మిస్టేక్ వల్ల ఒక నేరస్తుడు డెడ్ బాడీస్ అని తీసుకొచ్చి డంపింగ్ చేసేవాడు. ఎక్సలెంట్ అండి. యూఆర్ అప్ టు ది మార్క్. సార్ 3 మటర్లు అయినాయి సార్ అన్నాడు. 3 మటర్లు ఎక్కడైనా బస్సులో అయినాయి సార్. సార్ ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సార్ అన్నాడు. బస్సు నిండా రక్తం. విజయవాడ నుంచి చెన్నై పోయే బస్సులో ఎర్లీ మార్నింగ్ 4:30కి తాడా పోలీస్ స్టేషన్ దాటగానే ఒక మనిషి సీట్లోంచి లేచి ముగ్గురిని టపాటపా పొడి చేసి, సో పోస్ట్ మార్టం డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే ఇట్ మే బి ఏ సైకో యాక్ట్. సైకో కత్తికి 3 బలి. ఆ న్యూస్ ఐటమ్ని కట్ చేసుకొని దాచుకొని పెట్టుకున్నాడు. లేచి బస్సులో ఈ పని చేశాడు. సార్ ఖమ్మంలో క్రైమ్ సంబంధించి చెప్పండి. ఒకతను ఒక 2-3 పిల్లల్ని పెట్టుకుంటాడు, చిన్నపిల్లల్ని. ఈ చిన్నపిల్లలే కదా అని వాళ్ళు పట్టించుకోరు ఆ కప్పులు. ఈ చిన్నపిల్లలు ఏంటి చాటును దాక్కుని వాళ్ళని వీడియో తీస్తారు. వీళ్ళు వెళ్ళి బెదిరిస్తున్న క్రమంలో మా వాళ్ళు వెళ్ళి పట్టుకుని వచ్చినారు. సో ఆ ప్రాబ్లం ఒకటి కంట్రోల్ చేయగలిగాను. ఓకే సార్, ఐపీఎస్ వచ్చి రాగానే మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ? నిజంగా నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అయిందండి. మా పాత లెక్చరర్, మా ఇంటర్మీడియట్ లెక్చరర్ ఒకసారి కలిసి ఆయన నన్ను తిట్టినాడు. సో నాకు అప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ తోటి, నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ఒక మాట అనొచ్చాను. అదేవిధంగా 2010లో అది సాధించగలిగాను. ఐపీఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫాబాద్. అవునండి, అవును. ఇక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఆసిఫాబాద్కి రాగానే బట్ ఈ 3 మనకి చూడడానికి వేరువేరు కనిపిస్తాయి కానీ 3 ఇంటర్లింక్డ్. 15 మంది పిల్లలు వచ్చారనుకోండి, అందరూ కూర్చొని ఆ 15 పంచుకుంటారు. సో అట్లాంటి మంచి లక్షణాలు. సార్ పోర్టు భూముల వ్యవహారంలో నాన్ ట్రైబల్ కొంతమంది వాళ్ళు కూడా దీనికి అబ్జర్వ్ చేయడానికి చేస్తుంటారు. దీనికి సంబంధించి గాంధీజీ ఒక చాలా గొప్ప మాట అంటాడు. ఈ సమస్త ప్రకృతి ఈ ప్రపంచంలోని ఏ ఒక్కరి దురాశను కూడా తీర్చలేదు. పోలీసు ఉద్యోగం రావడానికి వచ్చిన వాళ్ళు నాకేంటి అనే ధోరణిలో ఉన్న కొంతమందికి, లేదు పోలీస్ అంటే 24 గంటల ఉద్యోగం కాదు, కేవలం 10 గంటల ఉద్యోగం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక శిష్యుడు ఒక గురువుని అడిగాడు. గురువుగారు, మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏంటి గురువుగారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ గురువు అంటాడు, ఆయన పరోపకారార్థం ఇదం శరీరం అని. ఆ గురువు పేరు ఆదిశంకరాచార్య. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతున్న ఓ ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్. పేరు కొల్లు సురేష్ కుమార్ గారు, ఐపీఎస్, సూపరింట్ ఆఫ్ పోలీస్, కొమరం భీం జిల్లా. ఆయన నిత్య విద్యార్థి ప్లస్ రెగ్యులర్గా పోలీస్ ప్రాక్టీసింగ్, అదేవిధంగా ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కాకీ డ్రెస్, గుబురు మీసాలు, సీరియస్గా చూడడం, బూతులు మాట్లాడడం అన్న వాళ్ళకి ఆ ట్రెండ్ ఉండేది. ఆ ట్రెండ్ని పూర్తిగా బ్రేక్ చేస్తూ సురేష్ కుమార్ గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, లేదా ఒక టీచర్ లాగా, లేదా ఒక జిమ్లో ట్రైనర్ లాగా కనిపిస్తుంటారు. ఆయన వచ్చిన వాళ్ళతో చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇచ్చిన ట్రీట్మెంట్ కన్నా వాళ్ళు మాట్లాడే దీంట్లోని బాధ్యత సగం బాధను మర్చిపోతారు. ఆ టెక్నిక్ని సురేష్ కుమార్ గారు పూర్తిగా వంట పట్టించుకొని తన దగ్గరకు వచ్చిన ప్రజల పట్ల నవ్వుతూ మాట్లాడడం అనేది నేర్చుకున్నారు. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న ఆయన పోలీసింగ్లో ఏం నేర్చుకున్నారు, ఒక టీచర్గా తన కెరీర్ ప్రారంభమైన తర్వాత పోలీసింగ్లో ప్రజల పట్ల ఏ విధంగా ఉంటున్నారు, ఆయనకున్న హ్యాబిట్స్లో ఎక్కువగా సినిమా బుక్స్ చదవడం, ఫిట్నెస్ చేయడం, రెగ్యులర్గా మారథాన్ చేయడం, వీటితో పాటు ఎక్కువగా చదవడం, అంటే నిత్య విద్యార్థి అని కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు. వాటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటో సురేష్ గారు అని తెలుసుకుంది. సురేష్ కుమార్ నమస్తే అండి. నమస్కారం అండి మురళి గారు. సాధారణంగా మిమ్మల్ని చూస్తే పోలీస్ ఆఫీసర్ అన్నది ఫీలింగ్ ఎవరు రాదు. ముందుగా వీక్షకులు కూడా నా నమస్కారం. ఎందుకంటే మీరు క్లీన్ షేవ్, చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, లేదా మీ బాడీ ఫిజిక్ చూస్తుంటే ఒక సినిమా హీరో లాగా ఇన్ని రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి.
పోలీస్ ఆఫీసర్ అనగానే అంటే ఇదే కాకుండా గతంలో ఆఫీస్ చాలామంది కూడా యూనిఫామ్ వేసుకొని మాట్లాడే వాళ్ళు ఉండరు, మీసాలతో ఉండేవారు, అన్ని రకాలుగా కనిపిస్తుంటాయి. కానీ మీ ట్రాక్ చూస్తుంటే ఎక్కువగా కమ్యూనిటీ పోలీస్ అంతనం లేదా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఉండడం, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండడం, వీటి మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే పోలీస్ అన్న వ్యక్తికి ప్రజల సహకారం లేకపోతే ఏ పని సాధించలేడు అనేది మీకు బాగా ప్రగాఢ నమ్మకంలా కనిపిస్తుంది. అయితే ఇది ఫిట్నెస్ అనేది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? 2 సినిమా బుక్స్ ఎక్కువ చదవడం ఒకటి, 3 మీరు ఇంక పీజీల మీద పీజీలు చేస్తూ మీ పాప బాబుతో కూడా కాలేజీకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వచ్చేసరికి కూడా మీరు కూడా వాళ్ళ కాలేజీకి వెళ్తుంటారు, మీ యూనివర్సిటీకి వెళ్తుంటారు, ఇద్దరు ఒకేసారి ముగ్గురు వెళ్ళి ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. అది ఇంత గుడ్ క్యాడెట్స్ ఉన్న మీకు ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమన్నా? ఆసిఫాబాద్ అనగానే ఒకప్పుడు మావోయిస్టులు పెట్టిన కోట, ఇక్కడ దీనికి తిరియాని ఇలాంటి మంగీదళం ఉండేది, అదొక పెద్ద హబ్బు. అది ఆ హబ్బుని కంట్రోల్ చేయడానికి అంటే ఇప్పుడు కంట్రోల్ అయినా ఇంకా ఆ సమస్య మరొకసారి మరో రూపాయలు రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? నెంబర్ 1 పక్కన మహారాష్ట్ర ఈ గాంజా కానీ గుట్కాలు కానీ ఐడి లిక్కర్స్ రాకుండా ట్రాన్స్పోర్టింగ్ విషయంలో ఏం చేస్తున్నారు? 3వది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇక్కడ కనిపిస్తుంటుంది కొన్ని ఏరియాలో, వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఈ 3 విషయాలతో చెప్పే ముందు ప్రజల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సురేష్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, సురేష్ కుమార్ గారు ఒక మంచి టీచర్ అవ్వాల్సిన వ్యక్తి, అంటే బెత్తం పక్కన పెట్టి లాఠీ ఎందుకు పట్టుకున్నారు చెప్పు. మళ్ళొకసారి నమస్కారం మురళి గారు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. నాది పాత నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలో ఉన్న ఒక గ్రామం. మా గ్రామం పేరు తెల్లబల్లి. దాదాపుగా ఒక 1000 మంది జనాభా ఉండే గ్రామం అది. అక్కడే నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత 9th 10th కోదాట్లో చదువుకున్నాను. కోదాడు మాకు దగ్గర నియర్ బై టౌన్. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నేను కోదాట్లోనే చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే నేను టీచర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నేను టీచర్ తోటి సంతృప్తి చెందకుండా మిగతా నాలాగే టీచర్గా జాయిన్ అయ్యి ఇంకా లెక్చరర్లుగా జాయిన్ అయిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ సివిల్స్ అనే ఓరియంటేషన్తో నేను బయటకు వచ్చి తర్వాత నేను మళ్ళీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. 2010వ సంవత్సరంలో నేను గ్రూప్ 1లో డిఎస్పీగా జాయిన్ అవ్వడం జరిగింది. నా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అప్పారావు గారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి, గృహిణి. అదేవిధంగా నాకు 2 చెల్లెలు ఉన్నారు. నా పెద్ద చెల్లె కూడా నాతో పాటే డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. ఇద్దరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాము. నా చిన్న చెల్లె కూడా తర్వాత మళ్ళీ గ్రూప్ 2 సెలెక్ట్ అయింది. బట్ షీ లెఫ్ట్ ఇట్ అండ్ షీ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, సాఫ్ట్వేర్లో ఉంది. ఓకే, కానీ మీరు పుట్టి పెరిగిన ఊర్లో ఎక్కువగా టీచర్లు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవుతారండి? అంటే ఎస్పెషల్లీ మా సూర్యాపేట జిల్లాలో ఒక టీచర్ కానీ ఒక పోలీస్ కానీ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అంటే గతంలో ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అంటే 2 ఉద్యోగాలనే లెక్క. అయితే టీచర్ కావాలి, లేదంటే పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ, ఈ 2 ఉద్యోగాలు అంటేనే ప్రభుత్వ ఉద్యోగాలని మా దగ్గర ఎక్కువగా ఆ అభిప్రాయం ఉంటుంది. దాంతో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఎస్పెషల్లీ నల్గొండ జిల్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నాగార్జున సాగర్ రావడం, 1975 ఆ టైంలో నాగార్జున సాగర్ వాటర్ రావడం వల్ల వరి పండడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఎదగడం. రెండోది హైదరాబాద్కి నియర్ యాక్సెస్ ఉండటం వల్ల, డైరెక్ట్ హైవే వల్ల, విజయవాడ హైవే వల్ల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు ఉస్మానియాకి వెళ్తే ప్రతి ముగ్గురులో 2 నల్గొండ వాళ్ళు, ఒకరు నల్గొండ వాళ్ళు ఉంటారు. ప్రతి ముగ్గురులో ఒక నల్గొండ వాళ్ళు ఉంటారు పక్కాగా. సో అంత ఎక్కువగా ఉంటారు. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం ఉస్మానియాకి వెళ్ళిన తర్వాత ఆ ఉస్మానియాలో ఉండే కల్చర్ వల్ల, చదువుకునే ఇది వల్ల మనం తప్పకుండా మనం ఉద్యోగం సాధించేదానికి టీచర్ కానీ బీఈడీ కొట్టడం, తర్వాత టీచర్ కావడం, లేదంటే గ్రూప్స్ రాయడం, లేదంటే ఎస్ఐ ఉద్యోగం రాయడం, ఇదే లక్ష్యాలుగా ఉంటాయి. ఓకే, మీరు టీచర్ అయ్యారు, డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ అయ్యారు. ఇంకా మీరు చదవడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే నా ఉద్దేశంలో అండి, ఒక మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలి. అంటే మనిషి చివరి శ్వాస వరకు కూడా అతను నేర్చుకునే ఇది ఆ లక్ష్యంతో అంటే మనం నేర్చుకుంటూ ఉంటేనే మనం మానసిక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా మనం సమాజానికి ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్, ఇప్పుడు నేను పోలీస్గా ఉన్నాను. పోలీసులో కొత్త విషయాలు ఏంటి, సైబర్ క్రైమ్స్ ఏంటి, లేదంటే కొత్త లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, లేదంటే కొత్త కమ్యూనిటీ ఆస్పెక్ట్స్ ఏంటి, సామాజిక అవసరాలు ఏంటి. సమాజం అనేది డైనమిక్, మారుతూ ఉంటుంది. సో ఆ సామాజిక అవసరాలని నేను నేర్చుకోకపోతే, నేను జాయిన్ అయినప్పుడు 2010లో ఎలాగున్నానో అలాగుంటే ఇప్పుడు సమాజానికి నేను ఫిట్ కాకపోవచ్చు. సో సామాజిక అవసరాలని నేర్చుకుంటూ, వాటిని అవసరాలను తెలుసుకుంటూ, వాటికి అనుగుణంగా నన్ను మలుచుకోవాలంటే నేను నిత్య విద్యార్థిగా ఉండాలి. అది నేనే కాదు, పోలీసే కాదు, ఏ మనిషి అయినా సరే
ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇట్లా నిత్య విద్యార్థిగా లేకపోతే నేను మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నా, లేదంటే ఒక టీచర్ లాగానే ఉండేవాడిని. సో నేను నిత్య విద్యార్థిగా ఉండడం వల్లనే నేను ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలేనని నా నమ్మకం. ఓకే, సరే, మీరు చదువు విషయంలో మీకు మీ ఆలోచన మంచిదే. ఇంకా ఫిట్నెస్ విషయంలో కూడా క్రమేపీ మీరు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అవ్వగానే ఒక స్టేజ్కి రాగానే ఇంకా ఏదో రెగ్యులర్గా ఉన్న టైం, ఎందుకంటే టైం దొరకదు కాబట్టి, కానీ మీరు రెగ్యులర్గా ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ మారదానం చేస్తుంటారు. మీరే కాదు, మీ పిల్లలు కూడా చేయించడం అని ఉద్దేశం అనుకోవచ్చు. మీరు అన్నట్టు మా వైఫ్ సంధ్య అండి తన పేరు, పిల్లలు స్నేహిత సమన్యు, వాళ్ళు కూడా ఫిట్నెస్లో ఉన్నారు. మా మిసెస్ కూడా మ్యారథాన్స్ రన్ చేస్తుంది. నేను ఎవ్రీడే 10K రన్ చేస్తాను, తను కూడా రన్ చేస్తుంది. ఎవ్రీ వీక్ హాఫ్ మ్యారథాన్ రన్ చేస్తాము. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు రన్ 21 కిలోమీటర్. అంటే ఓవరాల్గా ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు పరిగెడతాం ప్రతి వారం మేము. సో దానికి కారణం ఏంటంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులో ఎస్పెషల్లీ పోలీసింగ్ ఈజ్ ఏ ఫిజికల్ జాబ్. ఇప్పుడు మిగతా ఉద్యోగాలు మీరు టీచర్ తీసుకోండి, లెక్చరర్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, డెస్క్ జాబ్స్. మేము పోలీసులో నిలబడాలి, ప్రజల్ని ఎవరైనా ఎక్కువ గుంపు వస్తే వాళ్ళని అడ్డుకోవాలి, లేదంటే ప్రెజెన్స్ ఉండాలి, మాకు టైమింగ్స్ ఉండవు, రోజులో 24 గంటలు కష్టపడాలి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే గత మేడారం జాతరలో నేను 5 రోజులు వరుసగా మార్నింగ్ 5 o'clock పడుకొని మళ్ళీ 7 o'clockకి 2 గంటలు మాత్రమే పడుకొని వరుసగా 5 రోజులు అట్లా ఉద్యోగం చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే బికాస్ ఆఫ్ మై ఫిట్నెస్. నేను అప్పటికే ఫిట్నెస్లో ఉండటం వల్ల నాకు 5 రోజులు అట్లా చేసినప్పటికీ ఇంకా నాకు బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడలేదు, నేను ఇంకా ఉత్సాహంగా చేయగలిగాను. సో ఐ టెల్ ఆల్ మై పీపుల్, నా సబార్డినేట్స్ కానీ నా కొలీగ్స్ కానీ అందరికీ కూడా పోలీసులో నేను ఇంకోటి చెప్తాను, నీకు అన్ని ఉద్యోగాల్లో ఏమో కానీ పోలీసులో మాత్రం నువ్వు ఫిట్గా ఉన్నందుకు కూడా నీకు జీతం ఇస్తారు. అందుకనే నీ ఆరోగ్యాన్ని ఇస్తూ నీకు జీతాన్ని ఇచ్చే ఏకైక డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మీరు ఫిట్నెస్ పెంచుకోండి అని చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఇఫ్ యు ఆర్ ఏ సీఈఓ, మీకు ఒక కంపెనీ ఉంది, మీరు సీఈఓ అనుకోండి, మీరు ఒక పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చినారు, ఒక 2 అభ్యర్థులు వచ్చినారు, ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, సేమ్ నాలెడ్జ్ ఉంది, మెంటల్లీ బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఫిజికల్లీ ఒక ఆయన అంత ఫిట్గా లేడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, అంత ఫిట్గా లేడు, ఒక ఆయన టూ ఫిట్ ఉన్నాడు. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? టూ ఫిట్గా చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? మన మైండ్లో అతను డిసిప్లిన్డ్, అతని ఆరోగ్యం మీద కాన్షియస్ ఉంది, అతను ఎక్కువ అవర్స్ పని చేయగలడు అనేది మనకు అర్థమైపోతుంది. సో నువ్వు నీ డిపార్ట్మెంట్కి, నీ జీతానికి న్యాయం చేయాలంటే యూ షుడ్ బి ఫిట్. ఒకటే కాకుండా అపియరెన్స్ కూడా బాగుంటుంది ఫిట్నెస్ ఉన్నప్పుడు. ఆబ్వియస్లీ దాంతో ఏ సీనియర్ ఆఫీసర్ కైనా మంచి ఒపీనియన్ వస్తుంది. ప్లస్ పబ్లిక్ లో కూడా మీకు రెస్పెక్ట్ కనిపిస్తుంది. పోలీస్ అని ఇంత పొట్టగా ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మనల్ని చూడగానే నేనైతే నా వరకు ఎవరైనా ఫిట్ గా ఉండి యాక్టివ్గా ఉంటే ఐ విల్ ఫార్మ్ ఏ గుడ్ ఒపీనియన్ అబౌట్ దెమ్. ఓకే, మరి మీ ఫ్యామిలీ కూడా ఎందుకు చూపిస్తున్నారండి? బికాజ్ ఆవిడ ఇంట్రెస్ట్తోనా? ఎస్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ కోసమే నేను రన్నింగ్ మొదలు పెట్టాను. అంతకుముందు నేను అంటే ఆవిడ కోసం అంటే పెళ్లికి ముందా? లేదండి అదేం కాదు. పెళ్ళయ్యాక 2017లో మేము స్టార్ట్ చేసాం రన్నింగ్. ఒక 1 ఈవినింగ్ ఇట్లాగే కూర్చొని మాట్లాడుతుంటే, నువ్వు షటిల్ ఆడతావు, నువ్వు టెన్నిస్ ఆడతావు, యూఆర్ మెయింటైనింగ్ యువర్ ఫిట్నెస్, వాట్ అబౌట్ మీ అని అడిగింది ఆవిడ. సో నేను అప్పటికే కొన్ని స్టోరీస్ చదివినాను. టాటా CEO చంద్రశేఖర్ గారు, ఆయన 50 ఏళ్ల వయసులో మ్యారథాన్ చేస్తున్నానని అన్నారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్, వై డోంట్ ఐ అనుకున్నాను. సో నేను ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ వి గో ఫర్ రన్నింగ్ అన్నాను. షీ సెడ్ ఓకే, దెన్ వీ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ దట్ డే. అచ్చా, మీది అరేంజ్ మ్యారేజా? ఎస్ అండి. ఏమో పరిగెట్టారంటే ఆవిడ పరిగెట్టారేమో పెళ్ళికి ముందు అనుకున్నా. లేదు. ఓకే, సరే మన పోలీసింగ్లోకి వద్దాం. ఎస్. మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ అయ్యాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నాది 2010 గ్రూప్ 1 అండి. దాంట్లో మేము 60 మంది డిఎస్పీలు ఉండేవాళ్ళం. నేను ట్రైనింగ్ అప్పాలోనే ట్రైనింగ్ చేశాను. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం కాకినాడ వెళ్ళాము, ఈస్ట్ గోదావరి జిల్లా వెళ్ళాము. బెటాలియన్ కూడా అక్కడే చేశాము. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఒక 6 నెలలు కాకినాడ చేశాను. పిఠాపురంలో ఎస్ఐ ట్రైనింగ్ చేశాను, రావులపాలెంలో సిఐ ట్రైనింగ్ చేశాను, రామచంద్రపురంలో డిఎస్పీ ట్రైనింగ్ చేశాను. తర్వాత మళ్ళీ వెల్లింగ్టన్ వెళ్ళి ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు గూడూరులో, నెల్లూరు జిల్లా గూడూరు. ఓకే, గూడూరు నెల్లూరు అనగానే అదే రాజకీయ నాయకులు ఎక్కువ ఒత్తిడి ఉన్న కేసులు, ప్లస్ మీరు చేసిన గూడూరులో ఎక్కువ SC/ST కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి, పెద్ద సబ్ డివిజన్, దాన్ని ఎలాగ హ్యాండిల్ చేస్తారంటే మీ ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజ్ ఏమి వచ్చింది? అవునండి, అవును. మీరు అన్నట్టుగా కొత్తగా ఫస్ట్ పోస్టింగ్ అయిన డిఎస్పీ ఒక వ్యక్తికి అది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే 20 పోలీస్ స్టేషన్లు ఉండేది, ఇప్పటికీ అలాగే ఉంది, ఆ సబ్ డివిజన్ డివైడ్ కాలేదు. సో 20 పోలీస్ స్టేషన్లు అంటే హ్యాండిల్ చేయడం అంటే ఒక కొత్త అభ్యర్థికి నిజంగా ఛాలెంజింగ్ టాస్క్. దాదాపుగా నేను ఒక 1.5 year ఉన్నాను అక్కడ. సో అక్కడ మీరు ఎటు పోయినా 100 కిలోమీటర్లు పోవాలి. అవును, ఇటు తడబోయినా 100 కిలోమీటర్లు పోవాలి, ఇటు రాపూర్ పోయినా 100 కిలోమీటర్లు పోవాలి.
వెంకటగిరి నుంచి అటు చిత్తూరు బోర్డర్ పైన 100 కిలోమీటర్లు పోవాలి. చాలా ఫిజికల్గా కూడా ఇబ్బందిగా ఉండేది. మీరు అన్నట్టుగా కొద్దిగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఉండేది. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఆ టైంలో కొద్దిగా తక్కువ ఉండేది. ఎందుకంటే అధికార పార్టీ వ్యక్తులు లేకపోవడం వల్ల అక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ పెద్దగా పొలిటికల్ ప్రెజర్ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. అక్కడ క్రైమ్ నేచర్ ఏంటండి? అక్కడ ఎక్కువగా కొద్దిగా వైట్ కలర్ క్రైమ్స్ ఉంటాయి. తర్వాత తమిళనాడు బోర్డర్ ఉండటం వల్ల ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎర్రచందనం ఉండేది. ఎందుకంటే ఎర్రచందనం ఇక్కడ లేదు ఫిజికల్గా, అంటే చెట్లు ఉండవు, కానీ ట్రాన్స్పోర్టేషన్కి ఇది హబ్. ఎక్కడైతే ఈ నల్లమల ఫారెస్ట్, కడప, ఈ ప్రకాశం, ఈ బోర్డర్ నుంచి తిరుపతి ఏరియాల నుంచి ఇక్కడి నుంచే వచ్చేది వెహికల్స్. సో వాటిని మేము బాగా కంట్రోల్ చేసేవాళ్ళం. సో ఆ ఇదిలో మాకు తడ ఒకటి ఉండేది, మీకు తెలుసు, తడ నుంచి ఇచ్చాపురం అని స్టేట్ బోర్డర్ అంటారు. సో ఆ తడ స్టేట్ బోర్డర్కి ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చే వెహికల్స్ అయినా చెన్నై పోవాలంటే అక్కడి నుంచే పాస్ అయ్యేది. దాంతో కొద్దిగా స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. తర్వాత వేరియస్ యాక్టివిటీస్ ఉండేది. క్రైమ్ అంటే మాకు ఒక బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే అది తమిళనాడు బోర్డర్ కావడం వల్ల తడ, ఎస్పెషల్లీ తడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కుప్పాలని ఉండేది గ్రామాలు. కుప్పం అంటారు. అవును, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఉంటుంది అక్కడ. కాదు ఓజీ కుప్పం కదా. కుప్పం, కాసింగాడి కుప్పం. కుప్పాలంటే తమిళ్లో కుప్పం అంటే గ్రామం అని అర్థం. సో జాలర్లు బేసిక్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కుప్పాల్లాగా ఫామ్ అయి ఉండేవాళ్ళు సముద్రం ఒడ్డున. సో తెలుగు ఫిషర్మెన్కి తమిళ్ ఫిషర్మెన్కి గొడవలు వచ్చేది అప్పుడప్పుడు. జ్యూరిస్డిక్షన్, నువ్వు మా ఏరియాలోకి వచ్చావు, నేను మీ ఏరియాలోకి వచ్చాను అనే ఇష్యూలో గొడవలు అయ్యేది. సో ఒకసారి ఒక పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి. సో ఏంటి, నార్మల్గా ఈ ఫిషర్మెన్ ఎట్లా ఉంటారంటే దే విల్ బి సో ఫెరోషియస్. ఏదైనా గొడవ వచ్చిందంటే ఇక బరిసెలు, ఈటెలు తీసుకొని మర్డర్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్, ఎవరైనా ఒక నలుగురు కనుక సముద్రంలోకి వెళ్తే వాళ్ళని ఒక 10 మంది రౌండప్ చేసేవాళ్ళు. సముద్రంలో కదా వాళ్ళకి సపోర్ట్ దొరికేది కాదు. సో ఎవరో ఒకరిని చంపేసి, లేదంటే ఆ నలుగురిని కూడా చంపేసి ఆ నీళ్ళలోనే బొచ్చిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఫెరోషియస్ ఉండేవాళ్ళు. సో చాలా, అంటే మేము కనుక టైమ్లీ రెస్పాండ్ కాకపోతే ఒక 10-15 బాడీలు వేసిపోయే పరిస్థితి. బట్ వెంట దేర్ మై సిఐస్, మై ఎస్ఐస్, దాదాపు ఒక 100 మంది స్టాఫ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక 5 రోజులు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి, అక్కడి నుంచి ఆ లోకల్ డిఎస్పీ గారు కూడా వచ్చినారు. ఆయన పేరు కూడా నాకు ఇప్పటికే గుర్తు, జాషువా ఆయన పేరు. ఆయన నేను ఇద్దరం మాట్లాడి ఆ సమస్యని సాల్వ్ చేయడం జరిగింది. అంటే గూడూరులో ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఒక ఎస్ఐ చేసిన మిస్టేక్ వల్ల ఒక నేరస్తుడు డెడ్ బాడీస్ అని తీసుకొచ్చి డంపింగ్ చేసేవాడు. మీకు ఐడియా ఉందా కేసు? ఎక్సలెంట్ అండి, యూఆర్ అప్ టు ది మార్క్. నేనే చెప్దాం అనుకున్నాను అది. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్. అవును, ఎస్ఐ మీద కోపంతో. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్, రియల్లీ సెన్సేషనల్ కేస్. యూ డిడ్ యువర్ ఎక్సర్సైజ్ వెల్, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. సో అది నేను ఫస్ట్ నుంచి చెప్తాను. అది నేను మార్నింగ్ షటిల్ ఆడే అలవాటు ఉండేది అప్పట్లో నాకు. నేను షటిల్ ఆడుతున్నాను 7 o'clock. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై తడా ఎస్ఐ. సో షటిల్ ఆడుతున్నాను కదా, ఫస్ట్ కాల్ లేపలేదు. సరే నార్మల్గా చేసి ఉంటాడులే, సెకండ్ కాల్ చూద్దాం, షటిల్ అయిపోయాక మాట్లాడదాం అనుకున్నాను. హీ ఇమీడియట్లీ కాల్డ్ మీ, సెకండ్ కాల్. అది పోయి లేపేలోపు 3వ కాల్ చేసినాడు. అరే సంథింగ్ ఈజ్ దేర్ అని ఐ లిఫ్ట్ ద కాల్ అండ్ ఐ టాక్ టు హిమ్. సో సార్, ఆయన అన్నాం ఫస్ట్ మాట, సార్ 3 మర్డర్లు అయినాయి సార్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. 3 మర్డర్లు, ముగ్గురిని చంపారు, 3 మర్డర్లు ఎక్కడైనా, బస్సులో అయినాయి సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్, ఇదేదో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుంది. ఎందుకంటే మాకు కడప ఇవన్నీ దగ్గర గూడూరుకి. సో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు, సార్ ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సార్ అన్నాడు. 3 వ్యక్తులు చనిపోయిన వాళ్ళకి, ముగ్గురికి ఎలాంటి సంబంధం, రిలేషన్ లేదు, బస్సులో చనిపోయారు. ఐ వాజ్ షాక్డ్. సో ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి వితిన్ 10 minutesలో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. బై 8:30 or below 9 ఐ వాజ్ దేర్ ఇన్ ద సీన్. అక్కడి నుంచి దాదాపుగా 100 kilometers వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూస్తే ఆ బస్సు ఇట్స్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్. బస్సు నిండా రక్తం. ఏం జరిగిందని తెలుసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ బస్సు విజయవాడ నుంచి చెన్నై పోతుంది. విజయవాడ నుంచి చెన్నై పోయే బస్సులో ఎర్లీ మార్నింగ్ 4:30కి తడ పోలీస్ స్టేషన్ దాటగానే జస్ట్ మన స్టేట్ బోర్డర్కి కొద్దిగా ముందు ఒక మనిషి లేచి సీట్లోంచి లేచి ముగ్గురిని టపాటపా పొడిచేసి ఆ గలాటాలో బస్సు కొద్దిగా స్లోగానే దిగేసి వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఒక అతనేమో ఇక్కడ పొడిచాడు, ఫస్ట్ అతన్ని. రెండో అతన్ని ఇక్కడ పొడిచాడు. మూడో అతన్ని ఇక్కడ కట్ చేస్తే అతనికి వైటల్ ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు, ఆ బ్లడ్ లాస్తో చనిపోయాడు. అయ్యో, 3 చనిపోయారు.
అతను ఆల్మోస్ట్ బ్రాడ్ హాస్పిటల్కి పోయి చనిపోయాడు 3వ వ్యక్తి. అయితే ఆ ఇన్సిడెంట్లో అసలు పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే 3వ మనిషి మేము అప్పటి వరకు ఇద్దరే చనిపోయారు అనుకున్నారు. ఫస్ట్ ఒక 20 నిమిషాల పాటు చాలామంది ఇద్దరు చనిపోయారు అనుకుంటున్నారు. ఇద్దరికి ఒకతను చనిపోయాడు, ఒకతను దాదాపు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకుంటున్నారు. 3వ వ్యక్తి అలా సీట్లో కూర్చొని ఉన్నాడు. అందరు లేచినా అతను లేవట్లేదు, ఇలా ఉన్నాడు. తీరా వెళ్ళి కదిపితే ఇక్కడ గాయం ఉంది, అతనికి చనిపోయాడు. సో ఇట్స్ ఎ ఘాస్ట్లీ ఇన్సిడెంట్, ఘాస్ట్లీ సీన్. సో వెళ్ళాము, కూర్చున్నాము. చాలా పెద్ద ఇన్సిడెంట్. డీజీపీ గారు మాట్లాడారు నాతోటి, ఐజీ గారు ఇమీడియట్గా సీన్కి రష్ అయ్యారు, ఎస్పీ గారు వచ్చారు. సో అప్పటి వరకు రకరకాల వార్తలు పుకార్లు. ఒకళ్ళు అంటే మేము అడిగాము బస్సులో ఉన్న వాళ్ళని, ఎలా ఉన్నాడు ఏంటంటే ఎర్ర చొక్కా వేసుకున్నాడని చెప్పారు సంబడి. అంటే అది 4:30 ఎర్లీ మార్నింగ్, బస్సులో లైట్లు కూడా ఏమీ లేవు. మరి వాళ్ళు ఏం చూసారో ఏం చెప్పారో ఎర్ర చొక్కా అని చెప్పారు. తర్వాత మేము ఆ ఎర్ర చొక్కా అనేది కొద్దిగా అలా స్ప్రెడ్ అయ్యాక ఇక ఒకతనేమో రైల్వే ట్రాక్ ఏమిటి ఎర్ర చొక్కా అతను పరిగెత్తున్నాడని ఒకళ్ళు చెప్తారు, ఒకతను అడవుల్లోకి పోయాడు, పక్కనే ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్లోకి పోయాడని కొద్దిమంది చెప్తారు. అలాగా అసలు ఇంకా వీఆర్ క్లూలెస్. సో దగ్గరలో ఉన్న లాడ్జీలు చెక్ చేయడం, చెన్నై వైపు ఒక టీం పంపడం, విజయవాడ వైపు ఒక టీం పంపడం, రైల్వే స్టేషన్ వైపు ఒక టీం పంపడం, తర్వాత రైల్వే ట్రాక్ వైపు ఒక టీం పంపడం, దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి స్వయంగా మ్యాన్ హంట్ కోసం మేము వెళ్ళడం, ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు చెప్పింది ఏంటంటే ఒక పదునైన ఒక ఆపరేషన్ చేసేటువంటి స్కాల్పెల్ అలాంటిది వాడి హత్య చేసి ఉండొచ్చు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. చాలా చాలా పదునుగా ఉంటుంది, సన్నగా ఉంది. మాకు ఇంజురీ చూస్తే ఇంతే ఉంది, జస్ట్ 1 ఇంచ్ 30 ఇంచ్ ఉంది. సో పోస్ట్ మార్టం డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే మేబీ మెడికల్ ఫీల్డ్తో టచ్ ఉన్న వ్యక్తి, మేబీ డాక్టర్ అయి ఉండొచ్చు, ఆపరేషన్కి వాడే సిజర్స్ ఆ కత్తి వాడి చేసి ఉండొచ్చు అనేది ప్రైమరీ ఒపీనియన్. సో దాన్ని బేస్ చేసుకుని మేము మళ్ళీ మెడికల్ ఫీల్డ్ వైపు ఎవరున్నారు మెడికల్లో ఎవరైనా అంటే ఇది ఇట్ మే బి ఏ సైకో యాక్ట్, ఇట్ విల్ బి ఏ సైకో యాక్ట్. ఒకేసారి ముగ్గురిని చంపడం అంటే నార్మల్ మనుషులు చంపలేరు. సో ఆ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా సైకోస్ ఉన్నారా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారా, అలాగలాగా చెక్ చేసుకుంటూ వస్తున్నాము. కొంతమంది సస్పెక్ట్స్ వచ్చినారు, వాళ్ళని వెరిఫై చేసినాము. బట్ వీఆర్ క్లూలెస్. అలాగలాగా ఒక 2-3 డేస్ గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత స్లోగా ఆ ఇంటెన్సిటీ తగ్గింది. ఎస్పీ గారు వెళ్ళిపోయినారు, ఐజీ గారు వెళ్ళిపోయినారు, ఫోర్స్ కూడా బయట నుంచి వచ్చిన ఫోర్స్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేను, మా సిఐ, మా ఎస్ఐ తడా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తున్నాం ఏమై ఉండొచ్చు, ఎలా అయి ఉండొచ్చు అంటుంటే అప్పుడు మా ఎస్ఐ ఒక చిన్న క్లూ చెప్పాడు. సార్ నేను హైదరాబాద్ నుంచి ఒక మనిషిని పిలిపించి ఒక కేసు విషయంలో బాగా ఒత్తిడి చేశాను సార్. దాంతో అతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు సార్, నీ సంగతి చెప్తాను, నీ ఉద్యోగం పెట్టాడు చేస్తా అని నాకు మెసేజ్ పెట్టాడు. అతని మీద ఎందుకో నాకు కొద్దిగా డౌట్ ఉంది, అతను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు సార్ అన్నాడు. అంటే సో ఇమీడియట్గా ఆ కేసు డీటెయిల్స్ తీసుకున్నాం. ఈ ఎస్ఐ అంతకుముందు మనుబోల్ అనే పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు. అక్కడి నుంచి తడా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. ఆ మనుబోల్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఒక అతను హైదరాబాద్లో వేధిస్తుంటే ఆ అమ్మాయి మనుబోల్ అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసింది. సో అది ఇష్యూ. సో అప్పుడు ఆ హైదరాబాద్ నుంచి ఆ మనిషిని పిలిపించి మన పోలీసు కొద్దిగా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చినారు. దాంతో అతను అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎస్ఐకి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు, ఆ అమ్మాయికి కూడా మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఆ నెంబర్లు తీసుకున్నాం, ఆ అమ్మాయికి ఏమేమి నెంబర్లు పెట్టాడో ఆ నెంబర్లు పెట్టి తీసుకుంటే దాదాపు 7-8 నెంబర్ల నుంచి పెట్టాడు. ఆ 7-8 నెంబర్లు కూడా పనిచేయడం లేదు. అతను తరచుగా నెంబర్లు మార్చేవాడు. కానీ ఆ అమ్మాయి ఒక క్లూ ఇచ్చింది, ఒక దగ్గర పనిచేస్తున్నాడు సార్, ఒక ల్యాబ్లో పనిచేస్తున్నాడు అతను అని క్లూ ఇచ్చింది. ఆ ల్యాబ్కి వెళ్ళాం మేము. ఆ ల్యాబ్కి వెళ్తే అక్కడ బంద్ చేశాడు ఉద్యోగం. బంద్ చేసి విజయవాడకు వచ్చాడు. జస్ట్ ఒక 2 months ముందు వచ్చాడు. ఇన్సిడెంట్ జరగడానికి 2 months ముందు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను వచ్చేసినాడు, ఉద్యోగం మానేసి ఇక్కడ కొత్త ఉద్యోగం ఎత్తుకున్నాడు. సో విజయవాడలో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి విజయవాడలో ఎక్కడున్నాడు ఏంటి అంటే మాకు విజయవాడ కూడా క్లూ దొరికింది, సో అండ్ సో దగ్గర ఉన్నాడు, సో అండ్ సో హాస్పిటల్లో పనిచేస్తున్నాడని. మళ్ళీ అక్కడ పనిచేస్తే అక్కడ కూడా ఉద్యోగం బంద్ చేశాడు. బంద్ చేశాడు, ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ వాడట్లేదు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి కొద్దిగా దగ్గరగా ఉండే వ్యక్తి ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాం. పట్టుకున్నాక ఒక నెంబర్ ఇచ్చినాడు, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఇప్పుడు పనిచేస్తుంది ప్రజెంట్గా, బట్ ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఒక నెంబర్ నుంచి ఒక 1 వారం రోజుల క్రితం కాంటాక్ట్ చేసినాడు, ఇన్సిడెంట్ జరగడానికి 1 వారం రోజుల ముందు. అప్పటి నుంచి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మళ్ళీ ఇతనితో కూడా టచ్లో లేడు, ఉద్యోగానికి కూడా రావట్లేదు, ఇల్లు తెలియదు. సో ఎలాగా మళ్ళీ మొదలుపెట్టాం, టీమ్స్ ఫామ్ చేసినాము, సెర్చ్ చేసినాము. సో మెడికల్ ఫీల్డ్ అని తెలుసు. సో కొద్ది క్లూ ఇచ్చినాడు, సార్ ఏదో మెడికల్ షాపులో పనిచేస్తున్నట్టుంది అతను అని చెప్పినాడు వాళ్ళ ఫ్రెండ్. సో మెడికల్ షాపులు
సో తీరా ఒక 3-4 డేస్ తర్వాత ఆ నెంబర్ యాక్టివేట్ అయింది, మాకు ఇచ్చిన నెంబర్. సో వీఆర్ ఏబుల్ టు, ఇంకా అప్పటికి ఇంత పిన్ పాయింట్ మాకు టెక్నాలజీ లేదు. బట్ వైల్డ్ గెస్లో తోటి ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లో మాకు వచ్చింది అతని ఏరియా. ఆ 3-4 కిలోమీటర్లో ఉన్న ఏరియాలో మెడికల్ షాపులు చెక్ చేస్తున్నాం. మేము ఒక మెడికల్ షాప్లోకి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక మెడికల్ షాప్ అనుకోండి, మేము ఎంటర్ అవుతున్నాం. మేము ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఒక మనిషి ఫ్రీజ్ అయిపోయాడు మమ్మల్ని చూసి. సో వీ ఇమ్మీడియట్లీ వెంట దేర్ అండ్ వీ కాట్ హిమ్. మాకు తెలుసు అతని ఫోటో ఉంది మా దగ్గర. సో పట్టుకున్నాము, అతని రెసిడెన్స్ని ఇల్లు ఎక్కడ పదా అని తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అతని ఇంట్లో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిన తెల్లారి ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్, సైకో కత్తికి 3 బలి, అలాంటి, అది ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు ఆ హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ తోటి ఒక ½ పేజీ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఐటమ్ని కట్ చేసుకొని దాచుకొని పెట్టుకున్నాడు అతను రూమ్ సెట్ చేస్తే మాకు దొరికింది అది. సో తీసుకొని వచ్చినాము. తర్వాత మేము ఇంట్రాగేషన్ చేసినాము. మేము ఇంట్రాగేషన్ చేస్తే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఎందుకు చేసావు ఏంటి అంటే మొత్తానికి ఒప్పుకున్నాడు. అతను చెప్పిన మోటివ్ ఏంటంటే, సార్ నేను ఫస్ట్ ఎస్ఐని చంపాలనుకున్నాను సార్, కానీ ఎస్ఐ దగ్గర గన్ ఉంటుంది కదా, మళ్ళీ నన్ను చంపేస్తారని భయపడి నేను ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలనుకున్నాను. ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలంటే ఏం చేయాలంటే, ఏదైనా సెన్సేషనల్ మర్డర్ కేసు చేస్తే ఎస్ఐ ఉద్యోగం పోద్ది, సస్పెండ్ అవుతాడో లేదంటే డిస్మిస్ అవుతాడని చెప్పేసి ఈ పని చేశానని చెప్పాడు. కావాలని తడా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కి వచ్చినప్పుడు లేచి బస్సులో ఈ పని చేశాడు. అయితే మాకు ఇందులో ఒక విషయం లింక్ అవ్వలేదు. ఇన్సిడెంట్ అయింది 4 o'clockకి. మేము షాప్స్, అతన్ని పట్టుకున్న షాపులో, అతను వర్క్ చేసే షాపులో, మెడికల్ షాపులో సీసీ కెమెరాస్ చెక్ చేస్తే బై 10:30 or 11 o'clock హీ వాజ్ దేర్ ఇన్ ది షాప్. 7 గంటలే ఉంది గ్యాప్. 4 o'clock తడ, 11 o'clock విజయవాడ. అంటే వచ్చి కదండి, అంటే ఎలా వచ్చాడు అనేది అంత ఫాస్ట్ ట్రైన్ ఎగ్జాక్ట్లీ. మేము మేము వీఆర్ అనేబుల్ టు లింక్ ఇట్ అప్. బట్ తర్వాత మేము నవజీవన్ ఎక్స్ప్రెస్ అనే ఒక ఎక్స్ప్రెస్ ఉంది, 6:30కి గూడూరు, 10:30 విజయవాడ. అందులో వచ్చి ఉండొచ్చు. దానికి అది మాకు ఆ ఫ్లాష్ అయ్యి అతను అడిగాము. హీ కన్ఫ్యూజ్, హీ అడ్మిటెడ్ ఇట్. నేను అట్లనే వచ్చాను సార్. వచ్చి వెంటనే మళ్ళీ షాప్కి వచ్చాను ప్రూఫ్ కోసం. అతను చాలా ఇంటెలిజెంట్గా మళ్ళీ ప్రూఫ్ ఎలిబి సృష్టించుకున్నాడు. షాప్లో ఉన్నాడు వచ్చి, కావాలని నేను మళ్ళీ ఎస్ఐ మీద కోపంతో ముగ్గురిని చంపేశాడు. చాలా సెన్సేషనల్ కేసు అది. నిజంగా నా కెరీర్లోనే నిజంగా గుర్తుండిపోయే కేసు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం 3 చనిపోవడం. బట్ పాపం వాళ్ళకి అమాయకులు, ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి అసలు చచ్చిపోతామనే ఆలోచన లేకుండా నిద్రలో ఉంటే జస్ట్ ఒక సైకో యాక్ట్ తోటి చనిపోయారు. ఓకే, గూడూరులో ఇంకా మీకు బాగా గుర్తుండిపోయింది? గూడూరులో ఇంకా అంటే గూడూరు నిజంగా అంటే మంచి వర్క్ ఎక్స్పీరియన్స్. అది ఇట్స్ ఎ మెమరబుల్ ప్లేస్. పీపుల్ ఆర్ గుడ్, పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ. ఇప్పటికీ నాతోటి చాలామంది టచ్లో ఉంటారు. దే విల్ మంచిగా మాట్లాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిరుపతి పోతే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తూ ఉంటాం ఆన్ ది వే కాబట్టి. సో ఐ హ్యావ్ సమ్ గుడ్ మెమరీస్ విత్ గూడూరు. ఓకే, గూడూరు తర్వాత మామ్నూరుకి వచ్చాను. మామ్నూరు సబ్ డివిజన్, వరంగల్ అర్బన్ జిల్లాలో మామ్నూరు సబ్ డివిజన్కి వచ్చాను. అక్కడే ఉందండి మీ మెమరీ? అక్కడ దాదాపుగా ఒక 2 ఏళ్ళు పనిచేశాను. అది స్టేట్ డివైడ్ అయ్యే టైం 2013 మే నుంచి 2014 నవంబర్ వరకు చేశాను. ఆ టైంలో చిన్న సబ్ డివిజన్, బేసిక్గా 8 పోలీస్ స్టేషన్స్ ఉండేవి. అర్బన్ వరంగల్, మనకి అప్పుడే వరంగల్కి పొలిమేర పోలీస్ స్టేషన్స్, గీసుకొండ కానివ్వండి, సంగెం కానివ్వండి, వర్ధనపేట కానివ్వండి, మామూలు ఇట్లాంటివన్నీ ఉండేవి. సో అక్కడ ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, వీటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ ఉండేవారు, వెంకటేశ్వరరావు గారు. సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది. తర్వాత ఖమ్మమా? ఆ తర్వాత దాదాపు ఒక 10 నెలల పాటు ఐఎస్డబ్ల్యూలో ఉన్నాను, సీఎం సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం రూరల్? ఖమ్మం అంటే నేను వెళ్ళినప్పుడు ఖమ్మం డిఎస్పీ అండి. అది ఐ వాజ్ ద లాస్ట్ ఖమ్మం డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అప్పటికి ఇంకా కమిషనరేట్ కాలేదు ఖమ్మం. ఖమ్మం జిల్లాగానే ఉండేది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిఎస్పీగా వెళ్ళాను, ఖమ్మం డిఎస్పీ. దెన్ ఆ తర్వాత ఖమ్మం టౌన్ ఏసీపీగా, రూరల్ ఏసీపీగా డివైడ్ అయింది అది. అచ్చా సార్, ఖమ్మంలో ఎక్కువ రౌడిజం ఒకప్పుడు ఉంటుంది. మీరు రౌడిజం కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? రెండోది, పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, రోజు పబ్లిక్తో మీటింగ్ పెట్టుకోవడం అనేది మీ రికార్డ్ చూపిస్తుంది. దాని వెనక ఉద్దేశం ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3,
అక్కడ ఇద్దరు ఉన్నారు పులులు. ఆ 2 పులుల మధ్యన విభేదాలు ఉంటాయి. ఆ 2 పులులను కంట్రోల్ చేయడం ఏ విధంగా చేస్తారండి పొలిటికల్ పులులు? ఒకటండి, ఇప్పుడు ఖమ్మంలో రౌడీయిజం అనేది అంటే ఎనీ అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు మీకు ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉన్న దగ్గర కానివ్వండి, లేదంటే అర్బన్ కంగ్లమరేషన్ కానివ్వండి, రౌడీయిజం అనేది వీళ్ళు ఎందుకంటే స్వార్థంతో వాళ్ళు మేము ఏదో కొద్దిగా బెదిరించి ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఇంపార్షియల్గా ఉండి క్విక్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి మనం లీగల్గా మనం జస్టిస్ చేయగలుగుతామో అప్పుడు ప్రజలకి మన మీద నమ్మకం వస్తుంది. సో ప్రజలకు మన మీద నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు రౌడీల దగ్గరికి పోవడం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రౌడీలకు కూడా మనం వీ హ్యావ్ టు ఇన్స్టిల్ సమ్ ఫియర్ ఇన్ దెమ్. మనం పోలీసు ఊరుకోరు. మనం కానీ ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినా కానీ, ఎవరి మీద దౌర్జన్యం చేసినా కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించినా కానీ పోలీసు ఊరుకోరు, మన మీద యాక్షన్ తీసుకుంటారు, మన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అనేది కనుక ఆ రౌడీల్లో మనం ఆ భయం ఇన్స్టిల్ చేయగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. దానికి మనం రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళకి మనం పోలీస్ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ చేయడం, అట్లాంటివి బాగా చేసాము. దాంతో రౌడీయిజం చాలా వరకు నేను ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా రౌడీయిజం తోటి కంప్లైంట్ చేయడం కానీ లేదా రౌడీయిజం ఉందని చెప్పడం కానీ జరగలేదు. అది కూడా జరగలేదు. రెండోది మీరు అన్నట్టు పబ్లిక్ సంబంధించి ఐ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ పబ్లిక్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఐపీసీ సిఆర్పిసి గురించి నార్మల్ పర్సన్ కూడా మాట్లాడతారు. సో అట్లాంటి చైతన్యవంతమైన ప్రజలతోటి మనం వాళ్ళతోటి కన్ఫ్రంటేషన్లా పెట్టుకోకుండా మనం వాళ్ళతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడి ఏ విషయం అయినా మాట్లాడి నేను ఆల్వేస్ ఒకటే చెప్పేవాడిని, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్. మేము ఇక్కడ ఉన్నామంటే మేము కొద్దిమంది కోసం లేము. వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్. ప్రతి ఒక రిక్షా పుల్లర్ నుంచి ఒక బెగ్గర్ నుంచి మొదలు పెట్టుకుంటే కోటీశ్వరుడు వరకు, ఒక ఇండస్ట్రియలిస్ట్ వరకు అందరూ మాకు సమానమే. అందరి రైట్స్ని మేము కాపాడడం కోసం ఉన్నాము. ఎవరికి మేము పక్షపాతం వహించడం కానీ, ఎవరి పట్ల పార్షియాలిటీ చూపించడం కానీ, ఎవరి పట్ల నెగటివిటీ చూపించడం కానీ, అది ఇట్ మే బి రిలీజియస్ ఆర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ వాస్, మేము అట్లా చేయము. మేము వీఆర్ ఇంపార్షియల్. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు అనేది మేము ఆ మెసేజ్ ఇచ్చినాము. దాంతో ప్రజలు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ ఆల్సో ఖమ్మం పీపుల్. ఓకే, కానీ అక్కడ ఇద్దరు పొలిటీషియన్స్ ప్రెజర్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? లేదండి, ప్రెజర్ ఏం లేదు అక్కడ. అసలు చాలా ప్రశాంతమైన జిల్లా. అసలు ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ ప్రెజర్ దేర్. సార్, ఖమ్మంలో క్రైమ్కి సంబంధించి చెప్పండి. ఒకటి ఖమ్మంలో క్రైమ్కి సంబంధించండి. ఒకటి కిలా ఏరియాలో మాకు తరచుగా ఈ కిలా ఏరియా అంటే కాలేజ్ స్టూడెంట్స్ కపుల్స్ వెళ్ళేవాళ్ళు, మేబీ ఫ్రెండ్స్, మేబీ లవర్స్, దట్స్ దేర్ రైట్. వాళ్ళు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకొని అట్లా కాలేజీ అయిపోయాకో కాలేజీ టైంలోనో వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే ఉండేవాళ్ళు. అక్కడ ఒక చిన్న గ్యాంగ్ తయారైంది. ఒక అతను, ఐ డోంట్ నేమ్ హిమ్, ఒక అతను ఒక 2-3 పిల్లల్ని పెట్టుకుంటాడు, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇట్లా ఇద్దరు వాళ్ళు కొద్దిగా క్లోజ్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పిల్లల్ని పంపిస్తాడు. ఈ చిన్నపిల్లలే కదా అని వాళ్ళు పట్టించుకోరు ఆ కప్పులు. ఈ చిన్నపిల్లలు ఏంటి చాటును దాక్కొని వాళ్ళని వీడియో తీస్తారు. ఫస్ట్ తీసేసి తర్వాత ఈ వీడియో తీసుకెళ్ళి అతనికి ఇస్తారు. అతను ఆ పిల్లలకి ఏదో చాక్లెట్లో 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి పంపించేస్తాడు. సో ఇప్పుడు వస్తాడు అతను సీన్లోకి, ఇంకొక అతన్ని తీసుకొని 2 పెద్దోళ్ళు వస్తారు. యూసీ మీరు ఇట్లా చేశారు, మీ అమ్మ నాన్నకి చెప్తాము, వీటిని వైరల్ చేస్తాము, వాట్సాప్లలో పెడతాము, మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎక్స్టార్ట్ చేయడం. వాళ్ళ దగ్గర ఉన్న చైన్ ఉంటే చైన్ లాక్కోవడం, మంచి కాస్ట్లీ ఫోన్ ఉంటే కాస్ట్లీ ఫోన్ లాక్కోవడం, పర్స్ ఉంటే పర్స్ లాక్కోవడం, డబ్బులు లాక్కోవడం, అలాగ చేసేవాళ్ళు. అట్లా చాలామంది చేశారు. సో మాకు ఒక రెగ్యులర్ కంప్లైంట్ రాలేదు, బట్ వీ గట్ ఇన్ఫర్మేషన్. సో సమ్ పర్సన్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్, ఒక చిన్న గ్యాంగ్ ఫామ్ చేశాడని. దీన్ని మనం మొదట్లో అరికట్టపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్కి ఇది లైంగిక దాడుల వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపం వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ బలహీనతని, వాళ్ళ నిస్సహాయతని ఇంకో రకంగా ఎస్ ఇప్పుడు జరిగినాయి చాలా వేరే సందర్భాల్లో కూడా జరిగింది. సో మేమేం చేసాం, అతన్ని వీ కాట్ హిమ్ రెడీ హ్యాండెడ్లీ. మేమే ఒక పంపేసి రెడీగా ఉన్నాము. మేము మఫ్టీలో ఎక్కడ దూరంగా ఉన్నట్టుండి వీళ్ళు వెళ్ళి బెదిరిస్తున్న క్రమంలో మా వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చినారు. పట్టుకొని వచ్చి వీ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ, వీ బుక్డ్ దెమ్ అండర్ వేరియస్ సెక్షన్స్. సో ఆ ప్రాబ్లం ఒకటి కంట్రోల్ చేయగలిగాం. ఓకే, కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించింది? ఎస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కూడా అది ఒక ఇన్సిడెంట్ అయింది. అది ఎఫ్ఐఆర్ చేసాము, దాన్ని ప్రాపర్గా డీల్ కూడా చేసినాం. ఎస్. ఓకే, ఖమ్మం తర్వాత అండి?
ఖమ్మంలో ఒక 3 ఏళ్ళు ఉన్నాండి నేను. ఖమ్మం డిఎస్పీగా ఉన్నాను, ఖమ్మం టౌన్ ఏసీపీగా ఉన్నాను, ఖమ్మం రూరల్ ఏసీపీగా ఉన్నాను, ఖమ్మం అడిషనల్ డీసీపీ ఎల్ఎండ్ఓ. 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంది 2018లో. ఎలక్షన్ కోడ్ తోటి నేను భూపాలపల్లి ఓఎస్డీగా పోయినాను. ఓకే. ఆపరేషన్స్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ ఆపరేషన్స్ డ్యూటీకి వెళ్ళాను. అక్కడ 2018 సెప్టెంబర్ నుంచి 19 మార్చి వరకు ఉన్నాను. 19 మార్చిలో ములుగు జిల్లా ఫామ్ అయింది. ఆ ములుగు జిల్లా ఫామ్ అయినాక మళ్ళీ ములుగుకి వెళ్ళాను నేను అక్కడి నుంచి ఓఎస్డీగా, భూపాలపల్లి నుంచి మళ్ళీ. అయితే అక్కడ భూపాలపల్లిలో ఉన్న టైంలో ఎలక్షన్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆల్ ఎలక్షన్స్. ఎక్కడ ఎట్లాంటి మావోయిస్ట్ ఇన్సిడెంట్ లేకుండా, ఒక చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేకుండా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ములుగు తర్వాత ములుగులో దాదాపుగా ఒక 1.5 year ఉన్నాను నేను. 19 మార్చి నుంచి 20 సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉన్నాను. అక్కడ నుంచి జగిత్యాల అడిషనల్ ఎస్పీగా వచ్చాను. ఓకే సార్. ములుగులో మీకు ఒకప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యారు. గౌందరపేట అవ్వచ్చు, మన పసరా పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కూడా జరిగింది. ఆ బెల్ట్ మీద మీకు పవర్ ఏంటండి? మీ మార్క్ ఏం చూపించారు? మేము యాక్చువల్గా వీ ట్రీట్ ఇట్ యాజ్ ఏ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. మావోయిజానికి సంబంధించి దాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూనే కాకుండా మేము పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం, ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ ద్వారా దాన్ని మేము డీల్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ములుగులో కూడా మేమున్న టైంలో దాదాపు ఆ 1.5 yearలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ మావోయిస్ట్ పరంగా జరగలేదు. అదే సమయంలో ప్రజలు కూడా అప్పుడే కరోనా వచ్చింది. కరోనా టైంలో వేరియస్ ఆర్గనైజేషన్స్ తోటి సైబరాబాద్ నుంచి సమారిటన్స్ ఫర్ ద నేషన్ అని కానీ, రాబిన్హుడ్ ఆర్మీ అని కానీ వాళ్ళని పిలిచి వాళ్ళతోటి సరుకులు అవి వాళ్ళకి ఇప్పించడం. తర్వాత ఎస్పెషల్లీ అక్కడ గుత్తుకోయలు ఉండేవాళ్ళు. ఆ గుత్తుకోయలకు సంబంధించి ఆ గుత్తుకోయల్ని మనం కాన్ఫిడెన్స్లో తీసుకోవడం, తర్వాత వాళ్ళతోటి రెగ్యులర్గా మనం వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం, కాడనని సెట్ చేసేవాళ్ళం. బట్ అది భయపెట్టే విధంగా కాకుండా అది ఒక ఇంటరాక్షన్ మెథడ్లో మనం వెళ్తాము, ఆ ఊరికి వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళతో కూర్చుంటాము, వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసుకెళ్తాము, వాళ్ళకి మంచి చెడు కనుక్కుంటాము, మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయో అనుకుంటాము. అట్లా వాళ్ళ కాన్ఫిడెన్స్ని వినోవర్ అయ్యి వాళ్ళ ద్వారానే మనం, ఎందుకంటే దాంట్లో 2 లాభాలు. ఒకటి, వాళ్ళు మనకు అనుకూలంగా అవుతారు. 2, వాళ్ళకి మావోయిస్టుల పట్ల ఏమైనా పాజిటివ్నెస్ ఉన్నా కానీ అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అనేది. ఓకే. కానీ అక్కడ ఇసుక ర్యాంపుల మీద అది ఏటో నాగారం అదంతా అది నా సబ్జెక్ట్ కాదండి. అది దానికి వేరే లా అండ్ ఆర్డర్ డిఎస్పీస్. అది తర్వాత జగిత్యాల వచ్చారు. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా వచ్చాను. అక్కడే ఉందండి మీ మార్క్. అక్కడ సింధు శర్మ గారు ఉన్నారు ఎస్పీగా. అడ్మిన్గా ఉన్నాను నేను. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్ అడిషనల్ ఎస్పీ ఈజ్ ఏ లెఫ్టినెంట్ టు ది ఎస్పీ. ఐ మే బ్రిడ్జ్ బిట్వీన్ ది సబార్డినేట్స్ అండ్ ఎస్పీ. వాళ్ళకి ఏమైనా నీడ్స్, వాళ్ళకి ఏమైనా ఎస్పీ గారికి చెప్పుకోలేని ఏమైనా ఉంటే నేను ఎస్పీ గారి దృష్టిలో పెట్టడం, ఆ రోల్ ప్లే చేయడం. తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం. తర్వాత అప్పుడే కోవిడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ కోవిడ్ టైంలో మెన్ వెల్ఫేర్ చూసుకోవడం, ఎస్పెషల్లీ మెన్ వెల్ఫేర్ అంతా కూడా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బాధ్యత ఉంటుంది. తర్వాత మెన్ వెల్ఫేర్ చూసుకోవడం, తర్వాత పబ్లిక్ సంబంధించి ఎస్పెషల్లీ ఎస్పీ గారికి ఆల్మోస్ట్ చేదోడు వాదోడుగా ఏది చెప్తే అది ఫస్ట్ లెఫ్టినెంట్ ఐఎమ్ ద ఫస్ట్ లెఫ్టినెంట్ లాగా వచ్చేసాను. ఎంత 2 సంవత్సరాలు ఉన్నారు అక్కడ? అక్కడ కూడా 1 year అండి. 1 year తర్వాత 20 సెప్టెంబర్ నుంచి 21 ఇక్కడికి వచ్చే ముందు వరకు. ఇక్కడికి 21 డిసెంబర్లో, ఆసిఫాబాద్కి 21 డిసెంబర్లో వచ్చాను. మీకు ఐపీఎస్ ఎప్పుడు వచ్చింది? ఐపీఎస్ కూడా అప్పుడే వచ్చింది. 21 డిసెంబర్ 22nd ఐపీఎస్ వచ్చింది. 25th ఇక్కడికి పోస్ట్. సార్, ఐపీఎస్ రాగానే మీ ఫీలింగ్స్ అండి, మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ? అది నిజంగా ఒక చిన్న ఆఫీసర్కి ఆ స్థాయికి రావడం అనేది అదొక మెమరబుల్ కదా. కరెక్ట్, చాలా మెమరబుల్. మంచి క్వశ్చన్ అడిగినారు. నిజంగా నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అయిందండి. అంటే మరి ఎవరెస్ట్ ఎక్కితే ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కానీ అంత ఆనందం అయింది. అంటే చాలా, ఎందుకంటే నేను ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ స్మాల్ ఎంప్లాయీ. ఒక టీచర్గా స్టార్ట్ చేసి, ఒక డిఎస్పీగా పనిచేసి, తర్వాత అడిషనల్ ఎస్పీగా పనిచేసి నేను పడ్డ కష్టం అంటే దాదాపుగా ఎన్నో నిద్రలేని రాత్రులు, అంటే డ్యూటీలో భాగంగా ఎన్నో, అంటే నైటు 2ంటికి 3ంటికి వెళ్ళడం, వెహికల్ చెకింగ్ చేయడం, పోలీస్ స్టేషన్లు చెక్ చేయడం, తర్వాత సమ్మక్క సారక్క లాంటి జాతరలు అయితే 5 రోజులు నిద్రపోకుండా పనిచేయటం, తర్వాత రోజుకి 600-700 కిలోమీటర్లు జర్నీ చేసిన సందర్భాలు కానీ, తర్వాత లాస్ట్ 10 yearsలో ఈ పడ్డ స్ట్రగుల్, తర్వాత ఫస్ట్ నుంచి గ్రూప్ 1 సాధించడానికి
వీటి కోసం పడ్డ స్ట్రగుల్. మధ్యలో సివిల్స్ రాసి ఆగినట్టున్నారు కదా? అవునండి, యాక్చువల్గా నేను సివిల్స్ ఉద్దేశంతోనే బయటకు వచ్చినాను. అంటే టీచర్ జాబ్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి, అంటే దానికి ఒక నేపథ్యం ఉంది, అది మీరు చెప్పమంటే చెప్తాను. ఎస్, నేను ఫస్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐ వాజ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే 98లో టీచర్ అనేది ఇట్స్ సమ్ గుడ్ సార్ట్ ఆఫ్ జాబ్. ఓకే, లైఫ్ సెటిల్ అనే ఫీలింగ్ ఉండేది. ఒక రైతు కొడుకు టీచర్ కావడమే గొప్ప అన్నట్టు ఉండేది. సో అప్పటికే ఒక ఊర్లో ఒక ఇమేజ్ మనకి ఆ టీచర్ ఏండు, అది ఏజ్ ఆఫ్ 21 years, కొద్దిగా ఓసీలో ఉండి 21 yearsకి టీచర్ ఏంటంటే కొద్దిగా ఉంది. దాన్ని ఒక 2-3 ఏళ్ల తర్వాత మా పాత లెక్చరర్, మా ఇంటర్మీడియట్ లెక్చరర్ ఒకసారి కలిసి ఆయన నన్ను తిట్టినాడు. ఏమి ఇంకా నువ్వు టీచర్గానే ఉన్నావు, నీకున్న కొద్దిగా అంతో ఇంతో నీకు నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు వై డోంట్ యూ ట్రై అని అన్నాడు ఆయన. సో నాకు అప్పుడు కొద్దిగా స్టార్ట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఎగ్జామ్స్. నేను బీఈడీ ఎగ్జామ్ రాశాను, ఇన్ సర్వీస్. దాంట్లో 2nd ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఎల్ఎల్బి రాశాను, సెట్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉస్మానియాలో, కాకతీయలో పీజీలు చేసిన వాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, దే ట్రై ఇట్. బట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి, చిన్న టౌన్ నుంచి, చిన్న విలేజ్ నుంచి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ కొట్టామంటే ఓకే వీ కెన్ డూ సంథింగ్ అని చెప్పేసి నేను మొదలుపెట్టాను. సీరియస్గా మొదలుపెట్టి సివిల్స్ కోచింగ్కి వెళ్ళాను. హిస్టరీ, తెలుగు నా ఆప్షన్స్ ఉండేది. అయితే బేసిక్గా నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాం ఆ రోజుల్లో. మళ్ళీ గ్రూప్ 1 పడంగానే దాని వైపు టర్న్ అయ్యాం. సో ముందు ఇది సాధిద్దాము, తర్వాత అవకాశం ఉంటే సివిల్స్కి వెళ్దాం లేదు. మళ్ళీ హిస్టరీ, తెలుగు, మళ్ళీ గ్రూప్ 2 పడింది, అది కూడా అప్లై చేశాను. బట్ గ్రూప్ 1 3 సంవత్సరాలు రోజుకు 14 గంటలు చదివాను. బట్ ఐ వాజ్ అనేబుల్ టు క్లియర్ మెయిన్స్. హిస్టరీ, తెలుగు ఆప్షన్స్ ఉండేవి, అవి అంత సక్సెస్ కాలేదు అప్పుడు. ఆ టైంలో మా అప్పుడు ఆప్షన్స్ ఉండేది, కానీ అక్కడ అవ్వలేదు, కానీ ఇప్పుడు అయ్యారు కదా. ఎస్, కరెక్ట్. సో కానీ గ్రూప్ 2లో మాత్రం ఐ స్టూడ్ స్టేట్ ఫస్ట్. అంటే 5 లక్షలు రాసినారు అప్పుడు. దాంట్లో ఐ వాజ్ ద ఫస్ట్ ర్యాంకర్, డిప్యూటీ తహసీల్దార్ చేస్తూ. మళ్ళీ గ్రూప్ 1 పడింది, ప్యాటర్న్ మారింది, కామన్ ప్యాటర్న్ వచ్చింది. ఆ కామన్ ప్యాటర్న్లో నేను, అంటే మీకు ఇక్కడ రాసింది గ్రూప్ 1కే రాశారు. ఎగ్జాక్ట్లీ. అంటే దీంట్లో కో ఇన్సిడెంట్స్ అండి. నేను 2003లో బయటకు వచ్చాను చెప్పాను కదా, మా ఊర్లో నా ఫ్రెండ్స్ తోటి, నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ఒక మాట అని వచ్చాను. ఎందుకన్నా తెలీదు, నేను డిఎస్పీ అయ్యాకే మళ్ళీ విశ్రమిస్తానని చెప్పాను. నేను డిఎస్పీ అయ్యే వరకు విశ్రమించను, అంటే మరీ ఊళ్ళోకి వస్తాను కాదు, ఊళ్ళోకి వెళ్ళాను అనుకోండి, బట్ డిఎస్పీ అయ్యి వస్తాను తిరిగి. డిఎస్పీ అయ్యే వరకు రానని కాదు, డిఎస్పీ అయ్యి వస్తాను అని చెప్పొచ్చాను. అదేవిధంగా 2010లో అది సాధించగలిగాను. సార్, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, మీరు ఐపీఎస్ సాధించారంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఫీలింగ్స్ ఏంటంటే, మీ సిస్టర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్ అండి, అవునండి. దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ ప్రౌడ్. మా అమ్మ నాన్న కానీ, అంటే మా విలేజ్లో ఒక చిన్న కుగ్రామంలో అంటే ఇంత పెద్ద ఎంప్లాయీ, అంటే ఎస్ఐలు కూడా ఎవరు లేరు యాక్చువల్గా మా ఊర్లో అయితే. ఓకే. సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎవరు లేరు, సాఫ్ట్వేర్ ఫారిన్ వెళ్ళిన వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. టీచర్స్ కూడా ఉన్నారు. బట్ ఒక డిఎస్పీగా సెలెక్ట్ కావడం, ఎస్పీ కావడం, ఐపీఎస్ కావడం, దే ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్ ఓన్లీ ఐఎమ్ హియర్ టుడే. ఓకే. ఐపీఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫాబాద్. అవునండి, అవును. ఇక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇది ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతం, అందులో డౌటే లేదు. తిరువాణి ఇలాంటి ఏరియా కానీ చాలా జరిగాయి ఇక్కడ. 1976 నుంచి ఆదిలాబాద్ చరిత్ర తీసుకుంటే 2019 వరకు కంటిన్యూగా ఉన్నాయి. 2019లో కడంబా ఎన్కౌంటర్ తర్వాత కొంత సర్దుమని అనిపిస్తుంటుంది, కానీ సమస్య ఇంకో రూపైన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గోండీస్ ఇష్యూ ఉంది, పోడుభూముల వ్యవహారం ఉంది, పక్కన మహారాష్ట్ర కాబట్టి స్మగ్లింగ్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎలాగ డీల్ చేసుకొస్తున్నారు? ఇప్పుడు నేను ఆసిఫాబాద్కి రాగానే నాకు వచ్చిన ఇష్యూస్ అంటే, ఒకటి ఆదివాసీ ఇష్యూ. మీకు గుర్తుండే ఉంటుంది, 2017లో అది స్టేట్ వైడ్గా ఆదివాసీ ఇష్యూ కాదండి, ఆదివాసీస్ 2 కమ్యూనిటీస్ మధ్యలో గొడవ అయింది. చాలా పెద్ద గొడవ అయింది, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అదొక ఇష్యూ. రెండో ఇష్యూ పోడు ల్యాండ్స్ ఇష్యూ, అది కూడా 2017లో ఒక ఇన్సిడెంట్, అది కూడా స్టేట్ వైడ్గా ఇష్యూ అయింది. తర్వాత మూడోది మావోయిజం ఇష్యూ. సో ఈ 3 ఇష్యూస్ని నేను ట్యాకిల్ చేయాలి అనేది నా ప్రైమరీ టాస్క్. సో దానికోసం మేము మళ్ళీ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీకి వెళ్ళాము. బట్ ఈ 3 మనకి చూడడానికి వేరువేరు కనిపిస్తాయి, కానీ 3 ఇంటర్లింక్డ్. ఎలా ఇంటర్లింక్డో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఒకటి ఆదివాసీ ఇష్యూ ఫస్ట్ తీసుకుంటే, ఆదివాసీ ఇష్యూలో నిజంగా ఈ జిల్లాలో, పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ అది ఆ సాంద్రత ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ సాంద్రత చాలా ఎక్కువ, దాదాపు 60% ఆదివాసీలు ఉంటారు. అంటే ఆదివాసీలు నిజంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్,
చాలా శాంతి కాముకులు. వాళ్ళు నిజంగా నేను వాళ్ళని చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని. మనం సివిలైజ్డ్, మనం అడ్వాన్స్డ్ అని చెప్పుకుంటాము, బట్ మనలో లేని చాలా మంచి లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. ఎట్లా అంటే మేము ఏదైనా విలేజ్కి వెళ్తాము, విలేజ్కి వెళ్ళి ఒక పిల్లల కోసం ఒక 10 బిస్కెట్లు తీసుకెళ్ళాం అనుకోండి, ఎగ్జాంపుల్ 15 మంది పిల్లలు వచ్చారనుకోండి, అందరూ కూర్చొని ఆ 15 పంచుకుంటారు. అంత మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి మిగతా వాళ్ళు పడిపోతారు కదండి, మిగతా వాళ్ళైతే ఎగబడతారు. అవును. సో అట్లాంటి మంచి లక్షణాలు. నేను ఏ ఊరు పోయినా అది నిత్య కృత్యం. Komaram Bhim Asifabad District Police's willpower has shown a new way to a tribal village. Their firm aim to do good to the people made the impossible possible. If the police do good work, they will win the hearts of the people, so that the people will join the police. With the message of Honorable Telangana DGP, Komaram Bhim Asifabad District SP Suresh Kumar, many public benefit programs being undertaken by the police are yielding good results. Komaram Bhim Asifabad Police is getting people's appreciation by doing good work for tribal people who are far away from development. As a part of the program, Police for You, Komaram Bhim Asifabad District SP Suresh Kumar's friendly policing programs are bringing good name to the district police. On July 2, 2022, SP Suresh Kumar visited Gundala village, a remote area of Tiryani Mandal. SP Suresh Kumar, along with his staff, reached the village of Gundala on the road which was in a difficult condition, surrounded by high hills, rocks and winding streams in the dense forest. Stayed in that village for a whole day and did good to the tribals. However, the villagers explained to the SP the sufferings they were going through due to the lack of the road in the village. He said that pregnant women, adults and children are going to the hospital, getting ration goods and students are going to study. They begged the SP to open a road to their village and settle their grievances. SP Suresh Kumar was shocked to see the situation of the village and the problems of the people. Being a son of a farmer, SP Suresh Kumar, who knows the plight of the poor people, immediately spoke to ACP Acheshwar Rao, DSP Srinivas, Rebana CI Alam Narendra, Tiryani SCI CH Ramesh. The lower level police officers agreed with the SP's determination to do good to the people. On the orders of the SP, the police officials have started the operation for the construction of the road, which is very difficult. Discussed with the Singareni officials and tractor union leaders of Tiryani Mandal. All of them supported the good efforts to the police to benefit the tribals. They also volunteered to help the construction of the road. With this, 7 kilometers of road construction work started in the month of November. SP Suresh Kumar personally came and inspected the work done for 20 days. He gave the necessary instructions to his subordinates. With this, a very difficult 7-kilometer road was completed very quickly. The joy of the tribals knew no bounds. They are celebrating that they have found a permanent solution to their problems that have been going on for many generations with the construction of the road. The people of Gundala village are congratulating the police who have fulfilled their dream of many years. Tribals consider the police as gods in human form. Hats off Asifabad Police. అలాగా అంతా అంటే వాళ్ళ పెద్దవాళ్ళు నేర్పిన గుడ్ క్వాలిటీస్ అవి మనం అనుకోవచ్చు. పిల్లల్లో ఏ క్వాలిటీస్ ఉంటే పెద్దల్లో కూడా అవే క్వాలిటీస్ ఉన్నట్టు. అదేవిధంగా వాళ్ళ భాష కానీ వాళ్ళ సంస్కృతిని కాపాడుకునే విధానం కానీ అవి చాలా గొప్ప విషయాలు. వాళ్ళు ఇప్పటికీ కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేయడం కానీ, సో ఐ అడ్మైర్ విత్ దెమ్.
వాళ్ళని చూసినప్పుడల్లా నేను నిజంగా అంటే వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వాళ్ళ సంస్కృతిని నార్మల్గా మనం ఏమనుకుంటామంటే ఆదివాసీలు అడవుల్లో ఉండే వాళ్ళంటే మన థింకింగ్ వేరే ఉంటుంది. కానీ వాళ్ళని చూస్తే ఏ నాగరికుడికి తీసిపోరు. వాళ్ళు చక్కగా డ్రెస్ సెన్స్ వేసుకొని కానీ, మంచిగా మాట్లాడే విధానం కానీ, ఫ్రెండ్లీ నేచర్లో కానీ, రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కానీ, వాళ్ళ కట్టు బొట్టు భాష వాళ్ళ సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడం కానీ. సో మేమేం చేసామంటే ఫస్ట్ వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం, రెండోది వాళ్ళతో ఎక్కువ మీటింగ్లు పెట్టడం. మేము ఆత్మీయ సమ్మేళనాలని చాలా పెట్టాము. సో సార్మేడీసు, తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు. సార్మేడ్ అంటే వాళ్ళది ఒక కూటమి. ఏదైనా పంచాయతీ ఏదైనా గొడవ వస్తే కనుక వాళ్ళందరూ కూర్చొని వాళ్ళకు ఒక రాయ్ సెంటర్ అని ఉంటుంది. ఆ రాయ్ సెంటర్ అంటే వాళ్ళది ఒక సిస్టమ్. అది ఆ సిస్టంలో వాళ్ళకి ఏదైనా ఇష్యూ కుటుంబంలో కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటారు. దాదాపు మన దాకా రారు వాళ్ళు. సో నేను మా ఎస్ఐలు సిఐలు కూడా చెప్పింది ఏంటంటే యూ రెస్పెక్ట్ దేర్ కస్టమ్స్. మేము పెట్టిన ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ డిమాండ్ కూడా అదే ఉండేది. సార్ మా సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించిన అందుకే నేను ఫస్ట్ రాగానే మా ఎస్ఐలు సిఐలు చెప్పాను, యూ రెస్పెక్ట్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. వాళ్ళ పెద్ద మనుషులు, వాళ్ళకి విలువ ఇవ్వండి, వాళ్ళు చెప్పిన విషయాల్ని విని లాకి ఇబ్బంది రాకుండా చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు నార్మల్గా సివిలైజ్డ్ అని చెప్పుకునే బయట ప్రాంతాల్లోనే పోలీస్ దగ్గరికి రావాలంటే భయం. ఇట్లాంటి దగ్గర ఇంకా భయపడవచ్చు. కాబట్టి ఎవరైనా పెద్ద మనుషులను తీసుకొస్తే మీరు డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళని కూర్చోబెట్టండి, మాట్లాడండి. వాళ్ళ మాట ఫస్ట్ వాళ్ళని మాట్లాడండి, పెద్ద మనిషిని సార్మేడిని మాట్లాడండి, వాళ్ళని వినండి అని చెప్పాము. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళము, వాళ్ళతోటి కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళము, వాళ్ళతోటి ఆత్మీయ సమావేశాలు పెట్టాము, చాలా కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేసాము. ఇవన్నీ కూడా టు విన్ ఓవర్ దేర్ హార్ట్స్. ఓకే. సో పోలీస్ అంటే నార్మల్గా ఏంటంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీకు నాకు రిలేషన్ ఒక ఏమాత్రం అటాచ్మెంట్ లేదనుకోండి, మీ మీద నాకు ఏ ఒపీనియన్ ఉండొచ్చు, అది గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు. కానీ ఒక అటాచ్మెంట్ అంటూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ ఒపీనియన్కి అవకాశం లేదు. అటాచ్మెంట్ ఉంటే మీరు ఎట్లా ఉంటే మీరు గుడ్ అయితే గుడ్ ఒపీనియన్ ఉంటుంది, బ్యాడ్ అయితే బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. సో వెన్ వీఆర్ గుడ్, వై డోంట్ వీ కాంటాక్ట్ దెమ్, వై డోంట్ వీ గో టు దెమ్ అని మేము అనుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము మిగతా డిపార్ట్మెంట్లు మేము ఏం చెప్తామంటే, మీకు రెవెన్యూలో పని ఉంది, మీకు హాస్పిటల్లో పని ఉంది, మీకు ఫారెస్ట్లో పని ఉంది, మీరు ఎక్కడికి పోవద్దు, మా పోలీస్ స్టేషన్కి రండి. మా ఎస్ఐ గారు వెళ్ళి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పని చేయిస్తారు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ ఆల్వేస్ టెల్ ఇట్. అట్లా చెప్పేవాళ్ళం. సో దాని ఇన్పుట్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో నేను వచ్చి 14 నెలలు అయింది, ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. మేము నా ఆఫీస్లో కానీ లేదంటే వాళ్ళ రాయ్ సెంటర్ మీటింగ్స్కి మేము వెళ్ళడం కానీ, వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు దాదాపు 1000 మందిని పిలిచి 2 చోట్ల పెట్టాము. ఒకటి ఆసిఫాబాద్లో పెట్టాము, ఒకటి సిర్పూరియోలో పెట్టాము. 2 చోట్ల కూడా 1000 మందిని పిలిచి వాళ్ళతో పాటు మేము భోజనం చేసి నిలబడి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, సో వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాము. దాంతో ఆ ప్రాబ్లం చాలా వరకు, దానివల్ల పోలీస్ అంటే రెస్పెక్ట్ పెరిగింది, చాలా పెరిగింది. పోలీసు ఉన్నది మన కోసమే. మా కాన్సెప్ట్ కూడా పోలీసులు మీకోసం టైటిల్ అది దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఉంది. మహేష్ భగవత్ సార్ నుంచి ఉంది, ఆ టైం నుంచి ఉంది. ఆ కాన్సెప్ట్ని మార్చకుండా పోలీసులు మీకోసం అనే కాన్సెప్ట్ తోటి హెడ్డింగ్ తోటి మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఓకే. అదొక దాని లింక్ ఇంకోటి ఉందన్నారు, గోండు. ఎస్ అండి, అది ఇప్పుడు చెప్తాను నేను. ఆదివాసీ ఇష్యూ తర్వాత పోడు ల్యాండ్స్ ఇష్యూలో మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే, పోడు ల్యాండ్స్ అంటే నార్మల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. దే హ్యావ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్, దే హ్యావ్ దేర్ డ్యూటీస్, వాళ్ళు లీగల్గా చేయాల్సిన డ్యూటీస్ ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ అడవి మీద ఆధారపడి బతికేవాళ్ళు, గోన్స్ కానివ్వండి, కోయాలు కానివ్వండి, పీటీజీలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, తోటి, ఆంద్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ అడవి మీద ఆధారపడి బతికేవాళ్ళు. పాపం వీళ్ళు బేసిక్గా ఏంటంటే బయట వాళ్ళలాగా 10 ఎకరాలు 20 ఎకరాల గురించి వీళ్ళు ఎప్పుడు ఆలోచించరు. 1 ఎకరం 2 ఎకరాలు మనకి ఎంతో కొంత సస్టైనబుల్, మనం బతకడానికి ఎంత వీలైతే అంత ఉండాలని వాళ్ళు అనుకుంటారు. సో అయితే ఈ పోడు ల్యాండ్ ఇష్యూలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, ఆదివాసీస్కి, గిరిజనులకి మధ్య కన్ఫ్రంటేషన్ కామన్. అది దే విల్ ట్రై టు ప్రొటెక్ట్. వీళ్ళేమో కొద్దిగా మేము బతకాలి కదా, మేము వ్యవసాయం చేసుకోవాలి కదా అనే కాన్సెప్ట్లు ఉంటారు. అట్లాంటప్పుడు వీ ప్లే ఏ కోఆర్డినేటర్ రోల్. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే మా ఎస్ఎల్సిఏలకి, మా డిఎస్పీలకు కూడా నేను చెప్పింది ఒకటే, మేము ఫస్ట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ముందు మేము వెళ్తాం ఆ ఊరికి వెళ్ళి, మా సిఐ వెళ్ళి ఆ ఊరి పెద్ద మనిషితో మాట్లాడి వీ టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ వీ విల్ మేక్ దెమ్ టు టేక్ అస్ ఇన్ టు కాన్ఫిడెన్స్.
మేము పోలీస్ అనేవాళ్ళు ఈ జిల్లాలో ఎప్పుడూ మీ పక్షమే. మేము మీకు ఎప్పుడు కళ్ళ కూడా హాని చేయము, ప్రొవైడెడ్ మీరు మాత్రం ఫారెస్ట్ వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ అటాక్స్ చేయకూడదు. ఫారెస్ట్ వాళ్ళు చెప్పినట్టు వినాలి, రెవెన్యూ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఏదన్నా ఉంటే మీకు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడదాము, ఎక్కడో ఒక దగ్గర అమికల్గా సెట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం మేము. తీసుకోవడం వల్ల లాస్ట్ 14 monthsగా నార్మల్గా జూన్, జూలై, ఆగస్టులో ఈ పోడో ల్యాండ్ ఇష్యూ బాగా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వీళ్ళు క్రాప్ వేస్తుంటారు, కొత్తగా ఇది చేసుకుంటారు. అయినా కానీ మేము ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడ ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్ లేకుండా, బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ ఏ మేజర్ ఇన్సిడెంట్ లేకుండా అది మేము సబ్సైడ్ చేయగలిగాం ఆ ఇష్యూని. ఇక మూడో ఇష్యూ మీరన్నది మావోయిస్ట్ ఇష్యూ. ఈ మావోయిజం అనేది ఎస్పెషల్లీ పాత ఆదిలాబాద్ జిల్లాలో, ఎస్పెషల్లీ ఈ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకి, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు తిరియాని, మంగీదళం కావచ్చు, లేదంటే లింగాపూర్ ఏరియాలో ఉన్న విలేజెస్ కావచ్చు, ఎస్పెషల్లీ ఇక్కడ కొద్దిగా అడవులు కానీ, తర్వాత గుట్ట ప్రాంతాలు కానీ, ఈ లోయ ప్రాంతాలు కానీ ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండే ఏరియా. తర్వాత మనకి ఇటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా బోర్డర్ ఉంది, ఇటు ఛత్తీస్గఢ్ జిల్లా కూడా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా కొద్దిగా దగ్గరలో ఉంది, మనకి డైరెక్ట్ బోర్డర్ లేదు, ఒక 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మన జిల్లాకి. సో దానివల్ల మనకి వచ్చే అవకాశం ఉంది. సో దాంతో మనకి ఇటు చింతలమానేపల్లి కానీ, పెంచికల్పేట కానీ, బెజ్జూర్ కానీ, లేదంటే ఇటు తిరియాని కానీ, ఇటు లింగాపూర్ కానీ, ఈ మండలాల్లో కొద్దిగా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. దానికోసం మళ్ళీ సేమ్ స్ట్రాటజీ, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే మేము ప్రజలకు ఒకటే చెప్తాం ఎప్పుడు కూడా, ప్రజలకి మేము ప్రతిసారి చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మావోయిస్ట్ వచ్చాడు అనుకోండి, ఆయన గట్టిగా 2 రోజులు మీ ఊళ్ళో ఉండగలడా? ఉండలేడు. ఒక 2 రోజులు ఉండలేని వ్యక్తి వచ్చి మీ దగ్గర మీ అన్నం తిని, మీ టీ తాగి, మీ ఫ్యాన్ కింద పడుకొని పోయే వ్యక్తి మీకేం సహాయం చేయగలడు? మీకు నిజంగా సహాయం చేయాలంటే పోలీస్ చేయాలి, లేదా కలెక్టర్ గారు చేయాలి, గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ మీకు రైతు బంధు ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, మీకు స్కూల్ ఇచ్చేది గవర్నమెంట్, మీకు రోడ్డు ఇచ్చేది గవర్నమెంట్, మీకు హాస్పిటల్ ఇచ్చేది గవర్నమెంట్. మరి మీకు ఏదైనా సహాయం చేసేవాళ్ళు కావాలా, మీ దగ్గరకు వచ్చి మీ అన్నం తినిపోయే వాళ్ళు కావాలా? మీరే ఆలోచించుకోండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ వీ ఆల్వేస్ సే టు దెమ్. సో మీరు ఆలోచించుకోండి, మనకు సహాయం చేసేవాడు, మీరు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, మీరు అడవుల్లో ఉంటున్నారు, మీకు సరైన రోడ్లు లేవు, సరైన స్కూలింగ్ లేదు, మీ పిల్లలకు సరైన విద్యా ఉపాధి లేదు. అలాంటప్పుడు ఇంకా మీరు వాళ్ళని నమ్మి ఉన్న రోడ్లని, ఉన్న ఉపాధిని, ఉన్న విద్యని మీరు పాడు చేసుకుంటే ఎట్లా? ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్స్, ఆఫ్ దట్ ఒపీనియన్స్. మేము మీకోసం ఉన్నాం, రండి, బయటికి రండి, మనందరం కలిసి పని చేసుకున్నాం అని చెప్పేసి మేము దీంట్లో భాగంగా ఇంకేం చేస్తున్నాం అంటే, వాళ్ళని చైతన్యవంతం చేయడంతో పాటుగా వాళ్ళకు కొన్ని పోలీస్ తరఫున మేము చేయగలిగే సహాయం చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు వెళ్ళాం, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక 8 నుంచి 10 ఇళ్ళు ఒక విలేజ్ కనపడదు మనకి. మిగతా ఏరియాల్లో కనీసం 100 ఇళ్ళు ఉంటాయి ఒక ఊరు అంటే, ఇక్కడ 8-10 ఇళ్ళు పాపం వాళ్ళు ఒక 5 కిలోమీటర్ల గుట్టెక్కాలి. ఆ 5 కిలోమీటర్లకి వాటర్ కోసం కూడా 5 కిలోమీటర్లు వచ్చిపోవాలి వాడు, ఒక బిందె నీళ్ళ కోసం కూడా. సో అట్లాంటి దగ్గర మేము బోర్లు వేయించడం కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ పెట్టడం కానీ, ఒక ఊరికైతే 7 కిలోమీటర్ల రోడ్డు వేయించాము, ఒక ఊరికి 5 కిలోమీటర్ల రోడ్డు వేయించాము. సో కమ్యూనిటీ పోలీసింగ్కి సంబంధించి మేము ఇంకోటి మహిళలకి, ఎస్పెషల్లీ గోండీ మహిళలకి స్టిచ్చింగ్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్వియింగ్ మిషన్స్ ఇప్పించాము, ఒక 150 వరకు ఇప్పించాము. యువతకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించినాము, జాబ్ మేళాలు పెట్టించినాము, వాళ్ళకి ఆటల పోటీలు పెట్టించి వాళ్ళని పాజిటివ్ యాటిట్యూడ్ వైపు, పాజిటివ్ యాక్టివిటీ వైపు డైవర్షన్ చేయడం. ఇలాగా రకరకాల కమ్యూనిటీ. మీరు ప్రజలకు దగ్గర అవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు వెళ్తున్నారు, కానీ పోలీస్ డ్యూటీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాపాడు. మీరు వేరే డిపార్ట్మెంట్ చేస్తున్న పనులు మీరు చేస్తున్నారు, మరి మీ ఆ డిపార్ట్మెంట్కి మీ డిపార్ట్మెంట్ మధ్య క్లాష్ రావట్లేదు? లేదండి, లేదు. అది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేషన్లో తీసుకొని, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ మనం ఓవరాల్గా బ్రాడ్ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ గురించి థింక్ చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడు పోలీస్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ వింగ్, రెవెన్యూ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ వింగ్, మెడికల్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్. గవర్నమెంట్ ఇప్పుడు మేము చేసినా గవర్నమెంట్ చేసినట్టే, కలెక్టర్ గారు చేసినా గవర్నమెంట్ చేసినట్టే, హాస్పిటల్ వాళ్ళు చేసినా గవర్నమెంట్ చేసినట్టే. సో వాట్ వీ ఫీల్, అది మేము అనుకుంటాము. అదే సమయంలో వేరే వాళ్ళతో కన్ఫ్రంటేషన్ రాకుండా, లీగల్ డ్యూటీస్కి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము, అది తప్పకుండా చేస్తాము కూడా. అదే సమయంలో మీరు అన్నట్టు నాట్ ఓన్లీ కమ్యూనిటీ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో కూడా వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. ఓకే సార్, పోడు భూముల వ్యవహారంలో నాన్ ట్రైబల్ కొంతమంది వాళ్ళు కూడా దీన్ని కబ్జా చేయడానికి చేస్తుంటారు. యా, మీరు అన్నట్టండి, ఇప్పుడు దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ గ్రీడ్. 1 ఎకరం 2 ఎకరాలు దున్నుకునే వాళ్ళు నీడీ,
10 ఎకరాలు 15 ఎకరాలు దున్నుకునే వాళ్ళు గ్రీడీ. గ్రీడీ. సో వీ హ్యావ్ టు సపరేట్ దెమ్, హూ ఈజ్ నీడీ అండ్ హూ ఈజ్ గ్రీడీ. దీనికి సంబంధించి గాంధీజీ ఒక చాలా గొప్ప మాట అంటాడు, ఈ సమస్త ప్రకృతి ఈ సమస్త మానవాళి అవసరాలని తీర్చగలదు, కానీ ఈ సమస్త ప్రకృతి ఈ ప్రపంచంలోని ఏ ఒక్కరి దురాశను కూడా తీర్చలేదు. ఒక్క మనిషి దురాశను కూడా తీర్చలేదు ప్రకృతి. సో దాన్ని గనక మనం మననం చేసుకుంటే ఈ పోడు ల్యాండ్కి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరైతే గ్రీడీ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ భూమిని ఆక్రమించినారో వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటూ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు మహారాష్ట్ర బోర్డర్, అక్కడ నుండి గాంజా, గుట్కా అంటే ఇప్పుడు ఏదో చేసినట్టున్నారు, లిక్కర్, ఆ ఎక్స్పోర్టింగ్ దీనిలో కంట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసామండి. తర్వాత మా ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా రైడ్లు చేయడం, ఎవరైతే దీంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా చాలా వరకు తగ్గించాము. ఇక్కడ ఎక్కువ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం కనిపిస్తుంటుందండి? ఇక్కడ ఆర్గనైజ్డ్ బేసిక్గా అంటే కొంతవరకు మట్కా, అది కూడా ఇండివిజువల్, ఆర్గనైజ్డ్ కాదు. కాగజ్ నగర్ ఏరియాలో మట్కా ఒకటి కనిపిస్తుంది. రెండోది మీరు అన్నట్టు కొద్దిగా దేశీదారు, మహారాష్ట్ర వైపు నుంచి దేశీదారు అనేది ఒకటి తయారవుతుంది అక్కడ, అదొకటి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కనిపిస్తుంది. పీడిఎస్ రైస్ అంటే ఇవన్నీ భారీ స్థాయిలో స్మగ్లింగ్ అని చెప్పేంత కాదు, కానీ రైస్ ఎక్కడ నుండి వాటి వెళ్ళి అక్కడ పాలిష్ చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంది కదండి, అది తెలియదండి. బట్ మేము వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ దెమ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంత వీలైతే అంత, ఎన్ని వీలైతే అన్ని పట్టుకోవడానికి మేము ట్రై చేస్తాం. అచ్చా, ఇంకా మీకు మార్క్ ఇక్కడ ఆసిఫాబాద్లో ఇంకా ఏం చేయాలని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి? ఇప్పుడు ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోలీసింగ్ చేశారు, మావోయిజం చెప్తున్నారు, మన గోండి సమస్యను పరిష్కారం చూపిస్తున్నారు. ఇంకా దీన్ని మీ మార్క్ ఉండిపోవాలంటే ఏం చేయాలి? అంటే మీకు గోల్ ఉంటుంది కదా దీన్ని. ఎస్ అండి, అంటే ఏ ఆఫీసర్కైనా ఒకటండి, అంటే ఇప్పటివరకు నేను చెప్పిన దానికి మళ్ళీ ఒక డిస్క్లైమర్, నేను చేశాను అనే దానికంటే మేము చేసాము అనేది టీం వర్క్. దయచేసి అది అందరూ కూడా దాన్ని ఆలోచించండి, ఎందుకంటే అలాగా ఫీల్ అవ్వండి నేను అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రోడ్ వేసాను అంటే నేను వేసినట్టు కదా. అవును, నా పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ నుంచి మొదలు పెడితే నా వరకు నన్ను సపోర్ట్ చేసిన ఐజీ గారు, డీజీ గారి వరకు అందరి పాత్ర ఉంది దాంట్లో. నేను ఒక కేసు డిటెక్ట్ చేశానంటే అది నా హోంగార్డ్ నుంచి మొదలుపెట్టి నా డిఎస్పీ, నా అడిషనల్ ఎస్పీ వరకు అందరూ సపోర్ట్ చేయడం వల్లనే అది చేశాను. ఐఎమ్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మై సబార్డినేట్స్ హూ వర్క్డ్ విత్ మీ అండ్ ఐఎమ్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మై సుపీరియర్స్ హూ గైడెడ్ మీ. సో అదొక కాన్సెప్ట్. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా నా స్టాఫ్కి సంబంధించి కొద్దిగా వెల్ఫేర్ యాక్టివిటీని ఇంకా కొద్దిగా ఇంటెన్సిఫై, ఇప్పటికీ ఉంది ఆ ఆస్పెక్ట్లో ఉన్నాం మేము, ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేసి ఇంకొద్దిగా వెల్ఫేర్, నా స్టాఫ్కి సంబంధించి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసి ఇంకా ప్రజలకి ఇంకొద్దిగా అందుబాటులో. ఇప్పుడు దేనికి లిమిట్ ఉండకూడదు కదా, మనం అయిపోయింది అనుకుంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే ఏదైనా. ఇంకా ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలి. ప్రజలకి వాళ్ళకి నార్మల్గా పోలీసు అంటే ఏంటంటే, పోలీసుని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అప్లాడ్ చేస్తారంటే, ఒక మనిషి ఇప్పుడు ఎవరైనా, మీరైనా నేనైనా, మన ఫ్యామిలీస్ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి. ఇంట్లో కూర్చోవాలంటే కుదరదు అందరికీ. అసలు ఇంట్లో కూర్చోవడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సో అట్లా కావాలంటే పోలీసింగ్ ఉండాలి, బెటర్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ ఉంది, నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అనే ఆలోచన ఉన్నప్పుడే మన పని మనం ప్రశాంతంగా చేయగలం. దానివల్ల సమాజానికి లాభం, దేశానికి లాభం, ఆర్థిక లాభం. సో అది జరగాలంటే ఇంకా ఎఫెక్టివ్గా నేను నా సబార్డినేట్స్కి ఏం చెప్తానంటే, నా స్టాఫ్కి, నా కొలీగ్స్కి ఏం చెప్తానంటే, నీ కుటుంబం గురించి ఆలోచించు, కానీ అదే సమయంలో నీ ఉద్యోగం గురించి కానీ, నీ డిపార్ట్మెంట్ గురించి కానీ, నీ తీసుకునే జీతానికి న్యాయం చేయడం గురించి కానీ ఒక 100% చేయమని నేను చెప్పాను. కనీసం 60% అయినా న్యాయం చేయి, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్తాను. ఓకే సార్, మనం మీరు చెప్తున్న బార్డర్ ఏరియాలో నక్సల్స్ మూవ్మెంట్ తగ్గిందనుకోవాలా, ఆగిందనుకోవాలా, మరొకసారి వస్తుందనుకోవాలా? ఒకటి. నెంబర్ 2, గతంలో ఐడియాలజీలతో వెళ్ళే వ్యక్తులు ఉండేవారు పార్టీలోకి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ కనిపిస్తుందా? లేదు ఏదో తుపాకీ పట్టుకోవాలన్నా, లేదా ఏదో వాడు వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు? ఎస్, ఫస్ట్ ప్రశ్న అండి, మీరు ఈ ప్రాబ్లం అయిపోయిందా ఇంకా ఉందా అన్నారు. బట్ మావోయిస్ట్ ఫిలాసఫీలోనే చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ ప్రొట్రాక్టెడ్ వార్. 1000 సంవత్సరాల యుద్ధం రాసుకున్నారు వాళ్ళు. దీర్ఘకాలిక 1000 సంవత్సరాలైనా మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలని రాసుకున్నారు. బేసిక్గా వాళ్ళ పాలసీ ఏంటంటే, పరిస్థితులు అనుకూలించినప్పుడు ముందుకు వస్తారు, అఫెన్సివ్ మూడ్లో ఉంటారు, అనుకూలించినప్పుడు డిఫెన్సివ్ మూడ్లో ఉంటారు. వాళ్ళు రాసుకున్నదే. మట్టిలో కప్పబడ్డ విత్తనం కానీ నీరు తాగనంత వరకు ఎలాగైతే మోడుబోయి ఉంటుందో, మొలకెత్తకుండా ఉంటుందో, మనం అలాగే ఉండాలి. ఎప్పుడైతే నీరు తగలగానే అంటే అనుకూలమైన పరిస్థితులు రాగానే మొలకెత్తాలి,
అంటే బయటికి కనిపించాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏదో కాముగా ఉన్నారు కదా అని చెప్పేసి దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. మనం కూడా వీ షుడ్ బి రెడీ ఫర్ 1000 years, వీ షుడ్ బి రెడీ ఫర్ ప్రొట్రాక్టెడ్ వార్. దీర్ఘకాలిక యుద్ధానికి మనం రెడీగా ఉంటేనే మనం విల్ విన్ ఓవర్ ఇన్ దిస్ వార్. ఓకే, అది కానీ వాళ్ళు రాసుకున్నట్లుగానే అప్పుడున్న ప్రజల్లో ఒక సపోర్ట్తో జరిగేది. ఇప్పుడు ప్రజల సపోర్ట్ క్రమేపీ తగ్గిపోయింది. అప్పట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్ వెళ్ళి ఒక ఐడియాలజీలతో పనిచేసిన ఆర్గనైజేషన్ అది. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐడియాలజీ బ్యాకప్ అది తగ్గింది. ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి మనకి రిక్రూట్మెంట్ కూడా మనం వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళకి ఎక్కువ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా నిరక్షరాస్యులు వీళ్ళే రావడం జరుగుతూ ఉంది. సో బికాజ్ ఆఫ్ మారిన ఈ ఆర్థిక సరళీకరణ కావచ్చు, మారిన ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు, ప్రజలందరికీ లభించడం కావచ్చు, అసంతృప్తి తగ్గడం కావచ్చు, ప్రభుత్వాలు సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు, వీటన్నిటి కారణాల వల్ల చాలా వరకు మన రాష్ట్రంలో చాలా వరకు రిక్రూట్మెంట్ తగ్గింది. సార్, పోలీసింగ్ విషయం నుంచి మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీకు చెప్తాను, సూర్యాపేటలో టీచర్ అన్నా పోలీస్ అన్నా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మీరు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ని చూస్తుంటారు, అరే పోలీస్ అంటే ఇలా ఉండాలరా అని ఒక మైండ్ సెట్ ఉంటుంటుంది. డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ ఉండేది. ఖమ్మం, మహబూబాబాద్, గూడూరు లాంటిలో ప్రజలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రజలు పోలీసులు అంటే రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాములాగా వస్తుంది. పోలీసు ఇద్దరు పక్షాలకు కూడా న్యాయం చేయడం అనేది ఇంపాసిబుల్. పోలీసు మాట వేదం అనే రోజులు పోయాయి. పోలీసు చెప్పింది నిజమా కాదా అబద్ధం అని కాకుండా వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్లో వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? అంటే ముందుకు వెళ్ళినా తప్పే, వెనక్కి వచ్చినా తప్పే సిచ్యువేషన్. ఒకటండి, ఇప్పుడు పోలీసు కానీ జ్యుడిషియరీ కానీ ఈ రెండిట్లో ఇమేజ్, నాకు ట్రైనింగ్లో చెప్పిన మొదటి లెసన్ ఏంటంటే పోలీస్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒక పోలీసు వెళ్ళి విడదీస్తే ఇద్దరు కొట్టుకుంటుంటారు. పోలీసు వెళ్ళి ఎవరు అగ్రెసరు, ఫస్ట్ ఎవరు కొట్టారు అనేది కానిస్టేబుల్ డిసైడ్ చేయాలి. చేసి ఇతని దగ్గర పిటిషన్ తీసుకుని ఇతని మీద కేసు కట్టాలి. అంటే మనం న్యాయం ఎక్కడుంది, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఏది ధర్మం ఏది ధర్మం అని చేసేంత అధికారం మనకు వచ్చింది. పోలీస్ ఈజ్ ద ఫస్ట్ జడ్జి. మరి జడ్జీలకి ఎన్ని నియమాలు ఉంటాయి? ఎవరింటికి పోకూడదు, నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము అనేది నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకూడదు, నువ్వు న్యాయం చేయటమే కాదు చేసినట్టు కనిపించాలి. ఇన్ని రకాల రూల్స్ ఉంటాయి జడ్జీలకి. జడ్జీలు ఎవరింటికన్నా ఎలాగ మనం చూసామా? వెళ్ళావు. మరి పోలీస్ ఎందుకు అవన్నీ ఫాలో అవ్వట్లేదు? మనం కూడా ఫస్ట్ జడ్జే కదా. మనం కూడా జడ్జీలాగా నిష్పక్షపాతంగా ఇమేజ్, వాట్ ఐ ఆల్వేస్ సే, యువర్ ఇమేజ్ ఆల్వేస్ ఫాలోస్ యూ వేర్ ఎవర్ యూ గో ఇన్ పోలీస్. కరెక్ట్. అది నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిందంటే నాకంటే ముందు నా ఇమేజ్ వెళ్తుంది. అక్కడ కూర్చుంటుంది, ఎలాంటోడు, ఏంటి, ఎక్కడ, కోపం ఎక్కువ, మంచా, నవ్వుతాడా, ఇవన్నీ. సో నువ్వు ఆ ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి. మనకు ఆ ఇమేజ్ కనుక ఉంటే, లేదు ఈయన నిష్పక్షపాతంగా ఉంటాడు, ఈయన బయాస్డ్ కాదు, ఈయనకి వేరే అదర్ ఇంటెన్షన్స్ లేవు, వేరే ఉద్దేశాలు లేవు, వేరే ప్రయోజనాలు ఆశించడు అనేది కనుక ప్రజల్లో లేదా కక్షిదారుల్లో ఇరు వర్గాల మధ్యలో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మాట వింటారు, మన మాట వినాల్సిందే వాళ్ళు. ఎందుకంటే యూ విల్ బి ద ఫస్ట్ జడ్జ్, యూ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ. అందుకే నేనేమంటా అంటే ఇమేజ్ బిల్డప్ చేసుకోండి అని చెప్తాను నేను మా సబార్డినేట్స్, మా కొలీగ్స్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమేజ్ ఉంటే దాదాపుగా చాలా వరకు సమస్యలు పరిస్థితి. ఎస్, ఎందుకంటే మీరు అనుకున్న హడ్డిల్స్ కూడా మనం నిష్పక్షపాతంగా చేస్తున్నాము, ఇతర ప్రయోజనాలు ఆశించకుండా చేస్తున్నామని ఎవరైతే ప్రెజర్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు కూడా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేయరు. మీకు ఇతర ప్రయోజనాలు ముఖ్యమని వాళ్ళు భావించినప్పుడు మీ నెత్తినెక్కుతారు వాళ్ళు. ఓకే, ఒకటి. రెండోది, ఒకసారి పోలీస్ స్టేషన్లో కాకుండా రోడ్ల మీదే చిన్న దెబ్బ కొట్టేవారు గతంలో ఏదైనా నేరం జరిగితే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ అవడంతో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా అది పెద్ద వైరల్ అవుతుంది, లేదు కొట్టినా ఇంకా డబల్ వైరల్ అవుతుంది. ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలండి? ఎస్ అండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మా స్టాఫ్తో మాట్లాడినప్పుడు నేను చెప్పే మొదటి విషయం ఇది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 90s రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటే, మీరు 30 ఏళ్ల కింద రిక్రూట్ అయినారు, ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఇవాళ సోషల్ మీడియా అనే వెపన్ ఉంది. ఇప్పుడు 1 నిమిషం కింద జరిగిన సంఘటన అమెరికాలో ఉన్న వ్యక్తికి కూడా 2వ నిమిషంలో వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంది లోకం ఇప్పుడు, ప్రపంచం ఇప్పుడు. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్.
యూ షుడ్ బి కేర్ఫుల్. నువ్వు ఇల్లీగల్గా నీకు లా ప్రొవైడ్ చేసిన అధికారాలు తప్ప ఏ అధికారాన్ని కూడా నువ్వు ఎక్సర్సైజ్ చేయొద్దు. యూ షుడ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పబ్లిక్. యూ షుడ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పబ్లిక్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. ఓకే, ఇది కాకుండా మీ గ్రామానికి మీరేంటి ప్రైవేట్ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అంటే మీ మీద మార్క్ ఉండాలి? ఎస్ అండి, అవును. నేను 2000 నా ఫస్ట్ పోస్టింగ్ అండి, 2011 నుంచి కూడా నేను మా గ్రామంలో చేస్తున్నాను. అది అనుకోకుండా అదొక అది జరిగింది. ఎట్లా అంటే నేను ఒకరోజు పొద్దున్నే పేపర్ చదువుతుంటే రోటరీ క్లబ్ వాళ్ళు 1,00,000 బెంచీలు ఇచ్చినారు స్కూల్స్ కానీ ఒక న్యూస్ చదివాను. అరే మన స్కూల్ కూడా ఇస్తే బాగుండేది కదా అని నాకు ఆలోచన వచ్చింది. వచ్చాక నేను అనుకున్నాను, నేను ఎప్పుడో 89 ఆ టైంలో మా స్కూల్ నుంచి బయటకు వచ్చాను. అది 2011, 22 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మా స్కూల్కి ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇచ్చుంటారులే, దాతలు ఇచ్చుంటారులే అని నేను మా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ కొట్టాను. కొడితే బెంచీలు ఉన్నాయంటే లేవన్నారు ఆయన అదే రోజు. సో వెంటనే అక్కడ గూడూరులో ఉన్న రోటరీ రెస్పాన్సిబుల్ పర్సన్కి ఫోన్ చేసి ఇట్లా మా విలేజ్కి బెంచీలు కావాలంటే హైదరాబాద్ రోటరీ వాళ్ళని అడుగుదామంటే ఆయన ఎవరినో అడిగి లేదంటే అయిపోయిందంటే మనమే ఇద్దాం అన్నాడు. అన్నాక పాపం వాళ్ళు అరేంజ్ చేశారు రోటరీ తరఫున. తీసుకెళ్ళాము 100 బెంచీలు, అప్పట్లోనే ఎంతో ₹1,00,000 అంత వాల్యూ ఇచ్చాము. తీసుకెళ్ళాక ఆ ఊర్లో ప్రజలు, విద్యార్థులు, టీచర్ల ఆనందం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. అరే ఓకే, మనం ఒక సర్వీస్ చేస్తే ఇంత ఆనందం ఉంటుందా అని చెప్పేసి అప్పటి నుంచి మొదలుపెట్టి ఎవ్రీ ఇయర్ మా విలేజ్లో స్కూల్కి ఎస్పెషల్లీ స్కూల్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఎవ్రీ ఇయర్ నోట్ బుక్స్ ఇప్పించడం, తర్వాత స్కూల్ బుక్స్ ఇప్పించడం, స్కూల్ బ్యాగ్స్ ఇప్పించడం, షూ ఇప్పించడం, తర్వాత స్కూల్లో లైబ్రరీ ఓపెన్ చేయించాము, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాము విలేజ్లో లైబ్రరీ. ఎందుకంటే ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ద గ్రోత్ అండ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఏ పర్సన్. సో మా విలేజ్లో దాదాపుగా ఒక ₹700 లక్షల వ్యయంతో, అంటే నేనేం పెట్టుకోలేదు, దాతలు వాళ్ళతోటి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయించాము. ఎందుకంటే మా విలేజ్ నుంచి కూడా ఒక 10 మంది ఎంప్లాయీస్ రావాలనేది నా కోరిక. అట్లాగా మా విలేజ్లో ఇంకా పెద్ద మంచి కార్యక్రమం ఏంటంటే ఎప్పుడో 30 ఏళ్ల కిందనే ఎండిపోయిన చెరువుని ఆ ఊరి యువతంతా శ్రమదానం చేసి ఆ చెరువును కూడా నింపినారు. ఇప్పుడు మా ఊర్లో ఒక 10 అడుగుల లోతులోనే నీళ్లు ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నేను ఎందుకు చేస్తానంటే మా ఊరికి, నేను ఆ ఊరిలో పుట్టినాను, ఆ ఊరిలో గాలి పీల్చాను, నీళ్లు తాగాను, ఆ ఊరిలో పుట్టిన పంటను తిన్నాను, ఎస్పీ స్థాయికి వచ్చాను. మరి నేనే ఆ ఊరికి చేయకపోతే మరి ఆ ఊరిలో ఉండి వ్యవసాయం చేసుకునే వ్యక్తి చేయగలడా? నాకుంది, అదే నాకు ఒక అవకాశం ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని వాడుకొని కనీసం నా ఊరికైనా నేను చేయాలనేది నా కోరిక. ఎంతో కొంత అది కూడా దాతల సహకారంతో చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ది డోనర్స్ హూ సపోర్టెడ్ మీ. సార్, దాతల సహకారంతో మీ ఊరు గ్రామానికి చేస్తున్నారు, కానీ మీ దగ్గర ఒక ఆస్తి ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది. ఎస్, మీరు వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు. మీ నాలెడ్జ్ని మీ గ్రామంలో ఉన్న కొంతమంది నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా మీలాగా తయారవ్వడానికి మీ గ్రామం కూడా ఒక విద్యావంతుల గ్రామంగా అవ్వడానికి మేము కృషి చేస్తారు. ఈ విషయంలో నేను ఇంకొద్దిగా ఇంకా బ్రాడ్గా ఆలోచించానండి. ఎందుకంటే సేవా కార్యక్రమాన్ని మా విలేజ్ యూనిట్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనకంటూ ఒక పరిమితి ఉంటుంది కాబట్టి. కానీ ఈ విషయంలో నేను ఎక్కడ పనిచేసినా, నేను గూడూరు నుంచి మొదలు పెట్టుకొని వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఇప్పుడు ఆసిఫాబాద్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, ఎక్కడికైనా స్కూల్ పిల్లలతోటి ఎస్పెషల్లీ 8th, 9th, 10th అండ్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడం. నేను విద్యార్థిగా ఉండగా నేనేం చేశాను, తర్వాత నేను ఈ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ సక్సెస్ కావడానికి నేను ఎలాగా కష్టపడితే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, మీరు కూడా ఇలా కావాలంటే ఏం చేయాలని ఒక పర్సనల్ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్ లాగా నాకు రెగ్యులర్ క్లాసులు తీసుకుంటాను. దాదాపు ఇప్పటికీ నేను అనుకోవడం ఒక 100-200 క్లాసులు తీసుకుంటాను. అంటే మీలో స్టూడెంట్స్ కనబడగానే టీచర్ బయటకు వస్తారు. ఎస్, ఆబ్వియస్లీ అది నా మొదటి ఉద్యోగం కాబట్టి నాకు ఇప్పటికీ టీచర్ బయటకు వస్తాడు ఇప్పటికీ. అంటే మీ ఊర్లో ప్రత్యేకంగా దీనికోసం ఏం చేస్తారు? మా ఊర్లో యువతకండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం. మా లైబ్రరీలో దాదాపుగా ఒక 40,000 పెట్టి పుస్తకాలు, ఉద్యోగ సోపానం, విజేత ఆఫీసులకు వెళ్ళి ఇంకా ఫేమస్ పుస్తకాలు తెచ్చి మా ఊరు లైబ్రరీలో కూడా పెట్టాము పిల్లలు చదువుకోవడం కోసం. తర్వాత మద్యపానానికి వ్యతిరేకంగా మా ఊరి యువతని మోటివేట్ చేశాము. తర్వాత మొక్కలు నాటడం గురించి కూడా మా ఊరి యువతని ఇన్వాల్వ్ చేశాము. ఇట్లా వాళ్ళని కూడా ఎవరైనా ఆర్థిక స్తోమత లేని పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేసి ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎవరైనా దాతలతో కోఆర్డినేట్ చేయించడం, కుదిరితే నేను చేయడం. వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లో మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, మీ దగ్గర పనిచేయడం కాదు, మీ సబార్డినేట్స్ అన్నీ మొత్తం
పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పోలీస్ అనగానే మజిల్ పవర్ అనేది పోయింది, ఇప్పుడు మైండ్ పవర్ వాడాలి. నెంబర్ 2 పోలీస్ అనగానే కరప్షన్ అనేది కనిపిస్తుంటుంది. పోలీసు వాడికి డబ్బులు ఇస్తాడు అని, కానీ పోలీస్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు కరప్షన్లో టాప్ 10లో ఉన్నాయి. పోలీసు ఉద్యోగం రావడానికి వచ్చిన వాళ్ళు నాకేంటి అనే ధోరణిలో ఉన్న కొంతమందికి, లేదు పోలీస్ అంటే 24 గంటల ఉద్యోగం కాదు, కేవలం 10 గంటల ఉద్యోగం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? చక్కటి ప్రశ్న అడిగారండి. నేను ఎప్పుడూ చెప్తాను, మా కొత్తగా వచ్చే ఎస్ఐలకు కానీ, నా కొలీగ్స్కి కానీ, సబార్డినేట్స్కి కానీ అందరికీ చెప్తాను, నీకు డబ్బులు కావాలి అంటే నువ్వు పోలీస్ ఉద్యోగులకు రాకు. కేవలం డబ్బులే కావాలి అంటే నీకు ఇక్కడ దొరికేది డబ్బులు కాదు, అవమానం. నీకు బయట నీకు సాఫ్ట్వేర్లో కానీ, లేదంటే వేరే దేశం పోతే కానీ, అమెరికా పోతే కానీ, దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. కానీ నీకు గౌరవం కావాలి అంటే, నీకు యూనిఫామ్ ఇచ్చే ప్రౌడ్ కావాలి అంటే, ఈ రివార్డ్ ఇచ్చే ప్రౌడ్ కావాలి అంటే, నీకు సమాజంలో రెస్పెక్ట్ కావాలంటే, కుటుంబ సభ్యుల్లో రెస్పెక్ట్ కావాలి అంటే, నీ బంధుమిత్రుల్లో రెస్పెక్ట్ కావాలంటే, ఒక హీరోలాగా వర్షిప్ కావాలి, హీరోలాగా నువ్వు జీవితాన్ని గడపాలి అనుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు పోలీసులకు రా. ప్రజలకి సేవ చేయాలి, సేవలో సంతృప్తి చెందాలి. అల్టిమేట్గా మనిషికి రెండే అండి, ఎటు చూసినా కానీ ఆనందం, సంతృప్తి. అవును, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ రెండింటి దగ్గర ఆగాల్సిందే. నీకు ఆ రెండూ కావాలంటే నువ్వు పోలీసులోకి రా, అంతేకాని వేరే వాటి కోసం ఆలోచించి పోలీసులోకి రాకు. అది నా కాన్సెప్ట్. చివరిగా పోలీసులకు రావాలి అనుకునే వాళ్ళందరికీ ఎందుకు రావాలి అని చెప్తున్నానంటే, మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక 150 మంది ఐఏఎస్లు ఉండొచ్చు, ఎంతోమంది కలెక్టర్లు చేసి ఉండొచ్చు, కానీ మీరు పోలీసునే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకని? ఇంకొకటి, మీరు సినిమాలలో ఎక్కువ సినిమాల్లో పోలీస్ హీరోగా ఉంటాడా, వేరే అధికారి హీరోగా ఉంటాడా? పోలీసే ఉంటాడు. ఎందుకని అంటే సమాజంలో కానీ, మీడియాలో కానీ, ప్రజల ఒపీనియన్లో కానీ పోలీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హీరో. ఎక్కడొచ్చింది ఆ ఇమేజ్ అంటే, ప్రజలకి, నాకు కానీ, మీకు కానీ, ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ తలుచుకునేది దేవుణ్ణి. ఒకవేళ అతను నాస్తికుడు అయితే దేవుడి కంటే ముందే పోలీసునే తలుచుకుంటాడు. అవును. సో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగే అదృష్టం. దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక శిష్యుడు ఒక గురువుని అడిగాడు, గురువుగారు మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏంటి గురువుగారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ గురువు అంటాడు, ఆయన పరోపకారార్థం ఇదం శరీరం అని. ఆ గురువు పేరు ఆదిశంకరాచార్యుడు. అంటే ఇతరులకు సహాయం చేయడం కోసమే ఈ శరీరం ఉంది. మరి నువ్వు జీతం తీసుకుంటూ ఇతరులకు సహాయం చేయగలిగే అవకాశం ఎన్ని ఉద్యోగాల్లో ఉంటుంది? నువ్వు ఒక యాక్సిడెంట్లో ప్రాణం పోయే వ్యక్తిని ప్రాణం కాపాడగలవు. ఒక అల్లరిమూకగా దాడికి గురయ్యి గాయాల పాలయ్యే వ్యక్తిని నువ్వు ఒక గాయం కూడా కాకుండా రక్షించగలవు. ఒక ఆడకూతుర్ని, మానాన్ని రక్షించగలవు. ధనమాన ప్రాణాలని మనం రక్షించగలిగే అవకాశం ఇక అవే, అంతకంటే ఎవరికండి? ఒక మనిషికి ధనమాన ప్రాణాలే ఇంపార్టెంట్. అలాంటిది రక్షించే అవకాశం నీకు పోలీసులో ఉంది. అది ఉద్యోగం తీసుకుంటూ నువ్వు పరోపకారం చేయగలిగి నీ జీవితాన్ని సార్థకం చేసుకోగలిగే జాబ్ ఇది. తప్పకుండా పోలీసులోకి రండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి రండి. ఇక్కడ సంఘంలో కానీ, మీ కుటుంబంలో కానీ పరువు, ప్రతిష్ట, గౌరవం దొరుకుతుంది. అదే మీరు లంచాల కోసం ఆరోపడితే ఈ డిపార్ట్మెంట్లో జరిగిన అవమానాలు ఎక్కడా దొరకవు. లంచం తీసుకుని దొరికితే కేవలం మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా కూడా అవమానం గురవుతారంటున్నారు సురేష్ గారు. ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఈ వారం సురేష్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఐ డ్రీమ్స్కి నాకు పరిచయం ఈనాటిది కాదు, దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. సో ఒక పోలీస్గా నేను ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూస్, ఎస్పెషల్లీ మురళీధర్ గారి క్రైమ్ డైరీస్ ఎందుకు చూస్తున్నానంటే, ఒక పోలీస్గా, లేదంటే ఒక మనిషిగా, లేదంటే ఒక ఉద్యోగిగా ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడం అనేది చాలా మంచి ప్రక్రియ. మనిషి నేర్చుకునే విధానంలో తన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం, ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం, ఎదుటి వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవడం. సో ఆ ప్రాసెస్ని నేను ఫాలో అవుతూ గొప్ప వ్యక్తులు, ఎందరో గొప్ప వ్యక్తులు, రిటైర్డ్ ఐపీఎస్లు, రిటైర్డ్ డీజీపీలు, రిటైర్డ్ ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, వీళ్ళందరి ఇంటర్వ్యూలు వివిధ సందర్భాల్లో, ఒక దొంగతనం జరిగినప్పుడు, ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు, ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక మావోయిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయినారు, వాళ్ళు ఎట్లా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ సబార్డినేట్స్ని ఎట్లా మోటివేట్ చేసినారు, ఆ అబ్స్టకిల్ నుంచి వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ అయినారు అనేటువంటి అనేక సందేహాలకు
నాకు ఐ డ్రీమ్స్ మురళీధర్ గారి క్రైమ్ డైరీస్ నాకు ఎన్నో సూచనలు, ఎన్నో సలహాలు, ఎన్నో పరిష్కారాలను ఇచ్చింది. దాన్ని నేను ఫాలో అయ్యాను. మీరందరూ కూడా చూడండి. మీ ఎస్పెషల్లీ ఆల్ పోలీస్ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూస్ విత్ డెప్త్ అండ్ విత్ అథారిటీ. మురళీధర్ గారు ఆయన మంచి హోంవర్క్ చేసి అందరితో మన గురించి ముందే తెలుసుకొని అందరితోటి మాట్లాడి వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇంటర్వ్యూస్. వీటిని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.